सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। सः यथा दुन्दुभेः हन्यमानस्य न बाह्यान् शब्दान् शक्नुयात् ग्रहणाय दुन्दुभेः तु ग्रहणेन दुन्दुभ्याघातस्य वा शब्दगृहीतः सः यथा शङ्खस्य मायमानस्य न बाह्यान् शब्दान् शक्नुयात् ग्रहणाय शङ्खस्य तु ग्रहणेन शङ्खध्वस्य वा शब्दगृहीतः स यथा वीणायै वाद्यमानायै न बाह्यान् शब्दान् शक्नुयात् ग्रहणाय वीणायै तु ग्रहणेन वीणावाद्यस्य वा शब्दगृहीतः। यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम्। लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति। श्लोकం ఇలా చెప్తుంది, यस्य नास्ति स्वयं प्रज्ञ, ఎవరికైతే స్వయంగా ఆలోచించే శక్తి ఉండదో, యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ. స్వయం ప్రజ్ఞ అంటే కొంచెం ఆలోచన శక్తి. మనకంటూ మనకు ఒక బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. ప్రతిదానికి తల ఊపడం కాకుండా అది కొంచెం విశ్లేషణ చేయడం, వివేకంతో ఆలోచించే శక్తి ఉంటే అది స్వయం ప్రజ్ఞ అంటారు. ఎవరికైతే అటువంటి స్వయం ప్రజ్ఞ ఉండదో, యస్య స్వయం ప్రజ్ఞ నాస్తి, యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ, తస్య అటువంటి వ్యక్తికి, తస్య శాస్త్రం కరోతి కిం అన్నారు. అటువంటి వాడికి శాస్త్రం ఏం ప్రయోజనాన్ని ఇస్తుంది? తనకంటూ తనకు ఒక ఆలోచన లేని వాడికి శాస్త్రం ఎప్పుడు ఎటువంటి సహాయం చేయలేదు. శాస్త్రం ప్రయోజనం కిం. ఎలాగైతే ఉదాహరణ చెప్తున్న తర్వాత లైన్లో లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిం కరిష్యతి. ఎవరికైతే కళ్ళు లేవో వాడికి అద్దం ఉపయోగపడుతుందా? సొంతగా కళ్ళు లేని వాడికి కళ్ళు ఉంటే కదండి అద్దంలో చూసుకుంటాం మన ముఖం ఎలా ఉందని. కళ్ళు ఉంటే నా ముఖం ఇలా ఉంది అని చెప్పి అద్దంలో చూసుకుంటే మనకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది, తుడుచుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికో. కానీ కళ్ళే లేకపోతే ఆ అద్దం ఉండి ఏం ప్రయోజనం? లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి. దర్పణం అంటే అద్దం. కిం కరిష్యతి, ఏం ప్రయోజనం, ఏం చేస్తుంది వాడికి? దర్పణం ఎలా ఉపయోగపడుతుంది, అద్దం ఎలా ఉపయోగపడుతుంది అంటుంది ఆ శ్లోకం. ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, శాస్త్రం మనల్ని ఆలోచింపచేస్తుంది. శాస్త్రం మనలను ఆలోచింపచేస్తుంది. మన ఆలోచనలకు తీక్ష్ణత, సూక్ష్మ గ్రాహ్యతని పెంపొందిస్తుంది శాస్త్రం.
అంతేకాదు శాస్త్రంలో ప్రతి ఒక్క మాట మన బుద్ధిని ఉపయోగించమని చెప్తుంది. మన మనస్సుని బుద్ధిని బాగా ఉపయోగించు అని చెప్పడానికి వచ్చిందే శాస్త్రం. అందుకే పూజ్య స్వామి దయానంద సరస్వతి వారు చెప్తారు, కాగ్నిటివ్ చేంజ్ అంటారు. కాగ్నిటివ్ చేంజ్ మన బుద్ధిలో మన ఆలోచనలో మార్పే మోక్షం అని అర్థం. మన ఆలోచనలో నోషనల్ కరెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. నోషనల్ కరెక్షన్ అంటే ఏంటి? మన గురించి మనకున్నటువంటి ఆలోచన నోషన్స్ కరెక్షన్ అంటారు. అది సరి చేసుకోవాలి మనం. దాన్ని సమ్యక్ దర్శనం అన్నారు. సమ్యక్ దర్శనం. ఇక సమ్యక్ దర్శనం అంటే ఏమిటి? మన బుద్ధిని మన మనస్సుని చక్కగా ఉపయోగించి శాస్త్రాన్ని గ్రహించాలి. అలా గ్రహించడం కోసమే అధిక కాలం కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అని చెప్పాను చూసారా. ఆలోచన పరుణ్ణి ఇంకా ఆలోచింపజేస్తుంది శాస్త్రం. ఆలోచన లేని వాడిని మామూలుగా ఆలోచింపజేస్తుంది. అసలే ఆలోచన లేని వాడికి ఆయన ఆలోచించడం నేర్పుతుంది. ఏదో విధంగా శాస్త్రం ఉపయోగపడుతుంది. అందుకని మానవులైన మనము మొదటిలో చెప్పాను, మను అంటే టు థింక్, ఆలోచించేవాడే మనిషి అన్నాడు. మనిషినైన నేను మనస్సుతో ఆలోచనలతో నా యొక్క జన్మను సార్థకం చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రివిలేజ్. ప్రివిలేజ్ అంటే నాకు ఒక పురస్కారం లాంటిది. నేను చేసుకున్న పుణ్యానికి ఈ కోట్ల జీవరాశుల్లో నాకు మనిషి జన్మ ఇచ్చాడు భగవంతుడు అంటే నేను చేసుకున్న పుణ్యం, అది ప్రివిలేజ్, ఇట్స్ మై గ్లోరీ. భగవంతుడు ఇచ్చిన మనస్సుని ఆపటానికి కాదు, భగవంతుడు ఇచ్చిన మనస్సుని కించపరచడానికి కాదు, భగవంతుడు ఇచ్చిన మనస్సు ద్వారానే భగవంతుడిని కనుక్కోవాలి. భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన బుద్ధిని మనస్సుని సమాధి కట్టవద్దు ఎప్పుడు కూడా. ఆత్మ నువ్వు తెలుసుకోవాలంటే నీ బుద్ధిని మనస్సును ఉపయోగించవాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యమధర్మరాజు చెప్తారు కఠోపనిషత్తులో, మనసై వేద మాప్తవ్యం అన్నాడు. మనస్సు ద్వారానే నువ్వు ఆత్మను తెలుసుకోగలవు. మరొక చోట ఎన్ మనసాన మనుతే అన్నాడు, నువ్వు మనస్సు ద్వారా తెలుసుకోలేవు అన్నాడు. యమధర్మరాజు కన్ఫ్యూజన్ అని చెప్తారు, ఆయనకి కన్ఫ్యూషన్ అండి అంటారు. ఎన్ మనసాన మనుతే కేనోపనిషత్ ఏనాహుర్ మనోమతం అన్నాడు. అక్కడ మనసు ద్వారా తెలుసుకోలేమన్నాడు. ఇక్కడ యమధర్మరాజేమో మనసై వేద మాప్తవ్యం అన్నాడు, మనసు ద్వారానే తెలుసుకోవాలి. అక్కడ కేనోపనిషత్తులో ఎన్ మనసాన మనుతే అంటే క్రమశిక్షణ లేని మనస్సు, నిగ్రహం లేని మనస్సు తెలుసుకోలేదు. మనసై వేద మాప్తవ్యం అని కఠోపనిషత్తులో చెప్పింది. నిగ్రహం ఉన్న మనస్సు, క్రమశిక్షణతో ఉన్న మనస్సు, సూక్ష్మగ్రాహి అయినటువంటి మనస్సు తెలుసుకోగలదు అని అర్థం. ఆర్డినరీ మైండ్ కెనాట్ నో, ఎ డిసిప్లైన్డ్ మైండ్ కెన్ నో ఆత్మ. ఇది అర్థం చేసుకోవాలి. ఇది చెప్పడానికి మనకు గురు పరంపర కావాలి. అందుకని ఉపనిషత్తు వాక్యాలు మనం అంత తేలిక అర్థం చేసుకోలేము, చాలా శ్రద్ధ కావాలి. ప్రామాణ్య బుద్ధి అంటారు దానికి. ప్రామాణ్య బుద్ధి. మనం చూసేవి, మనం వినేవి, మనకు తెలిసినవన్నీ కూడా
శాస్త్రం ముందు పెడితే, శాస్త్రం ముందు మానిటర్లో పెట్టామనుకోండి, శాస్త్రం ఏం చేస్తుంది తెలుసా, అన్నిటికీ ఇంటూ మార్పు పెట్టుకుంటూ పోతుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో ఇంటూ మార్క్ రైటే కదా, టీచర్ కరెక్షన్ చేయదు. తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్. అలా గనక మనం పెట్టామంటే మన ఆలోచనని, మనస్సుని శాస్త్రం ముందు, శాస్త్రం ఏం చేస్తుంది తెలుసా, అన్నిటికీ ఇంటూ మార్కు పెట్టుకుంటూ పోతుంది. ఎందుకంటే మనం ఆలోచించేది ఏది కరెక్ట్గా. అందుకని మొన్న చెప్పాను, క్లీన్ స్లేట్, క్లీన్ బోర్డు లాగా శ్రద్ధ భక్తితో శాస్త్రం ప్రమాణ్య బుద్ధితో ఇదే నాకు శరణం అని వెళ్ళిన వాడికి జ్ఞానం వస్తుంది. కానీ వేదాన్ని పరీక్ష చేయాలనుకున్న వాడికి జ్ఞానం రాదు. అందుకే చాలా మంది సైంటిస్టులు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. శాస్త్రం దాకా వస్తారు, శాస్త్రాన్ని ఎగ్జామిన్ చేయాలని చూస్తారు వాళ్ళు, వేదాన్నే పరీక్ష చేయాలని చూస్తారు వాళ్ళు. మనం పచ్చ తెలుగులో చెప్పాలంటే పప్పులో కాలేయడం అంటారు చూసారా. అదేమిటో పప్పులో కాలేయడం అనేది ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే తప్పు చేశాడు, పొరపాటు పడ్డాడు అనడానికి పప్పులో కాలేశాడు అంటారు. శాస్త్రజ్ఞులందరూ కూడా ఈ సైంటిస్ట్ అంటారు చూసారా, మన వేద ప్రమాణానికి వచ్చేటప్పటికి పప్పులో కాలేస్తున్నారు వాళ్ళందరూ. కనుక శాస్త్రం నీ బుద్ధి కుశలతతో దాన్ని పరీక్షించాలని ప్రయత్నించకు, వినయంగా. ఎందుకు పరీక్షించకూడదు అంటే, పరీక్షించకూడదు కారణం తెలుసా, కారణం ఉన్నది. వేదం అపౌరుషేయం, అది ఒక బుద్ధిపూర్వకంగా తయారు చేయబడినది కాదు ఎవరి చేత. అది బుద్ధికి, మామూలు బుద్ధికి అందేది కాదు, పురుష బుద్ధికి అందేది కాదు. ఇవన్నీ పౌరుషేయం. కనిష్ట పౌరుషేయ బుద్ధితోనూ అపౌరుషేయమైన శాస్త్రాన్ని పరీక్ష చేయాలని ప్రయత్నిస్తే నీ జీవితం వృధా అయిపోతుంది. 99 పాళ్ళు అలా వృధా చేసుకునే వాళ్ళే నీకు ఎక్కువ. శాస్త్రం చెప్తుంది, ముముక్షు అయితే నువ్వు, తీవ్ర ముముక్షుత్వం ఉంటే నీకు, నేను ఆత్మజ్ఞానం పొందాలి, ఈ జన్మను సార్థకం చేసుకోవాలి, నేను మోక్షం పొందాలి, ముముక్షువు గనక అయితే నువ్వు శమ దమాది శక్త సంపత్తిని సంపాదించు. శమం మనోనిగ్రహం, దమం ఇంద్రియ నిగ్రహం, ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం ఇవన్నీ సంపాదించుకో. నువ్వు గనక ముముక్షు అయితే ఫస్ట్ నీ మనస్సుని సరైన దారిలో పెట్టుకో, ఇంద్రియాలన్నింటినీ డిసిప్లిన్గా ఉంచు, ఓర్పుతో ఉండు, శ్రద్ధతో ఉండు, సమాధానంగా ఉండు, అటెంటివ్గా ఉండు. నీకు శ్రద్ధ సమాధానం ఇవన్నీ కావాలంటే, శక్త సంపత్తి కావాలంటే వైరాగ్యాన్ని పెంచుకో. వైరాగ్యాన్ని పెంచుకో. వైరాగ్యం అంటే ఏమిటి? ఆంతర సన్యాసం. ఆంతర సన్యాసం అంటే ఈ ప్రపంచిక భోగాల కోసం పరుగులాడకుండా, ఈ ధనం సుఖ లాలసత కోసం పాకులాడకుండా, అవి తుచ్చమని నిలిచి తలుచుకొని నచికేతుడిలాగా వదిలిపెట్టాలి. వాటి మీద ఎటువంటి ఆశ పెట్టుకున్నామంటే ముముక్షుత్వం రాదు, శమదమాని రాదు. వైరాగ్యం కావాలి, ఆంతర సన్యాసం కావాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి ప్రపంచంలో ఉంటూనే. అటువంటి ఆంతర సన్యాసం, బాహ్య సన్యాసం అనేది ముఖ్యం కాదండి శాస్త్రం ప్రకారం. ఆంతరంగికమైనటువంటి సన్యాసి మనస్సు కావాలి. దేనిలోకి పోయి ఏ మనిషితో కానీ ఏ వస్తువుతో కానీ నేను అనురాగాన్ని పెంచుకోకూడదు. ఇది వైరాగ్యం అంటే. ఏ వస్తువు కానీ ఏ మనిషి కానీ, భార్య కానీ భర్త కానీ తండ్రి కానీ తల్లి కానీ కొడుకైనా కూతురైనా అన్నయ్య అయినా చెల్లెలైనా ఎవరైనా సరే, ఏ స్నేహితుడైనా సరే, ఎవరితో కూడాను అనురాగం పెంచుకోవద్దు అంటుంది శాస్త్రం.
తీవ్రమైనటువంటి రాగాన్ని పెంచుకోకూడదు. అందరినీ ప్రేమించు, తీవ్రమైనటువంటి రాగాన్ని పెంచుకోకూడదు. ఎలా తెలుస్తుందంటే నాకు తీవ్రమైన అనురాగం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది, నాకు లేదని ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే నీ మనస్సులో వాళ్ళే తిరుగుతూ ఉంటారో 24 గంటలు, కన్ను మూసినా కన్ను తెరిచినా వాళ్ళే ఉంటారు ఎప్పుడు. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు అంటే నువ్వు వాళ్ళకి హుక్ టు దెమ్ అని అర్థం. మనం వాళ్ళతో పాటు మన మనస్సుని అట్లా బంధించేసామని అర్థం. మనస్సు అదే ఆలోచిస్తూ ఉంటుంది. అది అనురాగం, అది అటాచ్మెంట్ అంటారు. అది ఉన్నప్పుడు మనిషి మనస్సు కల్లోలం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు మనకు నిత్య సుఖాన్ని ఇవ్వలేదు. ఏ సంబంధము, ఏ భర్త, భార్య, అన్నయ్య, నాన్న, తమ్ముడు, చెల్లెలు, పుత్రుడు, కూతురు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా తాత్కాలికం. ప్రేమే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మర్చిపోవద్దు. నవారే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి, నవాహరే జాయాయే కామాయ జాయా ప్రియా భవతి. ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. మరిచిపోవాలి. ఎప్పుడు కూడా పరమ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం అంటుకోకుండా ఉండాలి. అది ప్రపంచంలో ఉండాలండి. ప్రపంచం నుంచి పారిపోవద్దు, ప్రపంచంలోనే ఉండాలి. మనం నేర్చుకోవాలి ప్రపంచం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. ఈ శరీరం, మనస్సు ఇవే కురుక్షేత్రం, సంగ్రామం. వేరే ఎక్కడో లేదండి. ఇది ధర్మక్షేత్రం. ఈ కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రమైనటువంటి దీంట్లోని మోక్షం అనేటువంటి విత్తనాన్ని నాటాలి. ఇది కర్మభూమి అని చెప్పడానికి కురుక్షేత్రం అన్నారు. దయానంద స్వాముల వారు చెప్తారు చక్కగా. కురు అంటే కర్మ అని అర్థం. కురుక్షేత్రం అంటే కురు ధాతు, క్రూ ధాతు, డు క్రింజ్ అంటే టు డూ అన్నారు. కురుక్షేత్రం అంటే ఇది కర్మభూమి. నీ యొక్క కర్మలని పండించుకోవడానికి వచ్చినటువంటి భూమి శరీర క్షేత్రం. క్షేత్రం అన్నారు దీన్ని. కురుక్షేత్రం అంటే ఈ శరీరం క్షేత్రం. కురుక్షేత్రం అంటే కర్మ ద్వారా నువ్వు అధిక పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఇదే విత్తం అంటే. విత్తం అంటే 2 విత్తాలని చెప్పాను. కర్మ, ఉపాసన. మానుషం విత్తం కర్మ, దైవం విత్తం ఉపాసన. కనుక మనిషి అనురాగాన్ని పెంచుకోకుండా ప్రపంచంలో ఉంటూ తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ చక్కగా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా నాకు ఒక పాఠశాల లాంటిది, పరమాత్ముడే నా గురువు, ఇది ఒక క్లాస్ రూమ్ లాంటిది. నాకు ఈ సృష్టి అంతా కూడా ఒక నాకు క్లాస్ రూమ్ లాంటిది, తరగతి లాంటిది. తరగతిలో ఏం చేస్తారండి? పాఠం నేర్చుకుంటారు. వివేకవంతుడైన వాడు ఈ సృష్టినంతా కూడా తనకు పాఠం బోధించడానికి వచ్చినటువంటి ఒక జగన్నాటకంగా తెలుసుకొని తాను ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉంటాడు పాఠాలను. వివేకవంతుడు ప్రతి క్షణం, ప్రతి అనుభవం ఒక పాఠం. ఎస్, టుడే ఐ హావ్ లర్న్డ్ ఏ లెసన్. ఈరోజు ఒక పాఠం నేర్చుకున్నానండి. మధ్యాహ్నం ఒక పాఠం, సాయంకాలం ఒక పాఠం. ఎవరు నేర్పుతున్నారండి? మన వాళ్ళే నేర్పుతారు, మనకి ఇళ్లలో వాళ్ళే. ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క పాఠం. కనుక అలాగనక ఆలోచించామంటే మనం ఎదుగుతూ ఉంటాం. శారీరకంగా ఎదగడానికి ఏం చేయక్కర్లేదండి, అలాగే ఎదుగుతాం. కానీ మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కల్టివేషన్ అంటారు. కల్టివేషన్ అంటే శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకోవడానికి మనకు కర్మ, ఉపాసన, జ్ఞానం పెట్టారు. దైవభక్తి, ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప జ్ఞానం. ఉపాసన, నిష్కామ కర్మ. ఎంత చక్కగా డిజైన్ చేసి పెట్టారు మన కోసం, మన క్షేమం కోసం. నీ క్షేమం కోసం చెప్తున్నానంటుంది నేను.
అలా కనుక ఆ కర్మయోగంలో వస్తూ ఉపాసన చేస్తూ ఎప్పుడైతే వస్తామో మనం ఇటువంటి శాస్త్రం మనకు చక్కగా వంటబడుతుంది, జీవితం ఆనందమయం అవుతుంది. ఎటువంటి దుఃఖం లేనటువంటి ఆనందం, ఎటువంటి దుఃఖం ఉండదు, ఎప్పుడూ ఆనందం. అందుకే శాస్త్రం చెప్తుంది, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. ఆనంద స్వరూపం నేను అని తెలుసుకోవడానికి అసలు నాకు దుఃఖమే లేదు అని దుఃఖపడుతున్నాను. కారణం రాంగ్ నోషన్. రైట్ సమ్యక్ దర్శనం ఏమిటి? ఆత్మ అనాత్మ వివేకం. ఎలాగైతే హంస పాలను నీళ్లను వేరు చేస్తుందో అలా మనం ఆత్మని అనాత్మని వేరు చేయాలి బుద్ధి పూర్వకంగా. ఎలా చేస్తాం? శాస్త్రం చదివి తెలుసుకుంటాం. నేను అని అన్నప్పుడు ఇక్కడ ఆత్మ ఉన్నది, అనాత్మ ప్రకృతి ఉన్నది, రెండు కలిసి ఉన్నది. మన ఇక్కడ ఉన్నవారందరికీ ఆత్మ అనాత్మ మిక్స్చర్ అండి. మనమంతా మిక్స్చర్స్, అందరం మిక్స్చరే. ఆత్మ అనాత్మ. ఏమిటి ఆత్మ ఏమిటి అనాత్మ అంటే సింపుల్. నిన్న చెప్పాను, సామాన్య సత్తా, సామాన్య జ్ఞానం, విశేష సత్తా, విశేష జ్ఞానం. సామాన్య సత్తా జనరల్ ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను. 24 గంటలు అయిపోయింది, గుర్తుంటుంది అనుకుంటాను. 24 42 గంటలు, 24 గంటలు అయిపోయింది, గుర్తుంది కదా నిన్న చెప్పిన లెసన్. నేను ఉన్నాను, జనరల్ ఎగ్జిస్టెన్స్, సామాన్య సత్తా. మనందరం ప్రతి ఒక్కరూ నేను ఉన్నాను ఉన్నాను అంటామా లేదా? ప్రతిరోజు నోటితో అనకపోయినా నేను ఉన్నాను అని మనసులో అనుకుంటున్నానా లేదా? ఉన్నాను. నేను ఉన్నానని తర్వాత స్టేట్మెంట్ ఏంటి? నాకు తెలుసు. నేను ఉంటే నేను ఉన్నానని నాకు తెలియాలి. నాకు తెలియాలి అంటే నేను ఉండాలి. ఉనికి తర్వాత, ఉనికి తర్వాత ఏమిటి? ఎరుక. ఉనికి అంటే ఉన్నాను, ఎరుక అంటే తెలుసు. ఉన్నాను, తెలుసు. నేను ఉన్నాను, నాకు తెలుసు. ఇది సామాన్యంగా మనందరం వాడే పదం. నేను ఏదో మ్యాజిక్ ఏం చేయడం లేదండి. ఇక్కడ మీకు మీ యొక్క స్వరూప విషయాన్ని మీ ముందు పెడుతున్నాను అంతే. శాస్త్రం కూడా చెప్తుంది, నేనేమిటో జిమ్నాస్టిక్స్ లాగా ఇక్కడ ఏదో మీకు మిస్మరిజం లాగా మిస్టిక్ పవర్స్ ఏం కాదండి. ఇది మిస్టిక్ పవర్స్ కానీ ఇక్కడ ఏదో మాయ చేయడం కానీ ఇట్లా చూపించడం కానీ అవసరం లేదు అసలు. మీ స్వరూపాన్ని అద్దం చూపిస్తే మీ ముఖం మీరు ఎలా చూసుకుంటారో శాస్త్రం ఒక అద్దం లాంటిది. నీ స్వరూపాన్ని తెలుసుకో. ఆత్మ అనాత్మ రెండు కలిసి ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే నేను ఉన్నాను అంటున్నావో అందులో ఆ రెండేమిటో నువ్వు విడమరిస్తే హంసలాగా క్షీర అంబు ఇవా అన్నారు. క్షీరం అంటే పాలు, అంబు అంటే నీరు. యథా హంస క్షీర అంబు ఇవా అంటారు. నువ్వు కూడా ఆత్మని అనాత్మని వివేకంతో తెలుసుకొని ఆత్మని నేనని తెలుసుకో, అనాత్మ నా యొక్క నాది కానీ నేను కాదు అని తెలుసుకో. అది ఒక ఇన్స్ట్రుమెంట్, బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్. చాలామంది కళ్ళద్దాలు పెట్టుకున్నారు. ఇక్కడ మీరు కళ్ళజోడు మీరు అవుతారా చెప్పండి? కళ్ళద్దాలు పెట్టుకున్నారు, అది ఒక ఉపకరణం. కళ్ళజోడుకు మరొక పేరుంది, ఏమిటది? సులోచనము. కళ్ళజోడుకు మరొక పేరు ఉంది, నేత్ర ఉపకరణం. నేత్ర ఉపకరణం అంటే ఏమిటంటే ఇన్స్ట్రుమెంట్. మనకి కళ్ళజోడు మీకు శరీరానికి అది దగ్గర ఉన్నంత మాత్రం మీరు కళ్ళజోడు అవ్వరు కదా. మీరు కళ్ళజోడు ద్వారా చూస్తున్నారు.
కళ్ళజోడు నాది, నేను కళ్ళజోడు కాదు. దాని ద్వారా చూస్తున్నారు. అదేవిధంగా శరీరం, మనస్సు ఉపకరణాలు. మనం నేను ఆత్మస్వరూపాన్ని, సత్తా, ఉనికిని, చైతన్య స్వరూపాన్ని, సత్ అంటే సత్యం, ఉనికి అంటే సత్యం, ఎరుక అంటే చైతన్యం, చిత్ కాన్షియస్నెస్, చైతన్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు మహావాక్యం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. ఆ సత్యం జ్ఞానం మన స్వరూపం. ఈ శరీరం, మనస్సు నాకు ఉపకరణాలు, ఇన్స్ట్రుమెంట్స్. అవి ఇన్స్ట్రుమెంట్స్గా తెలుసుకుంటే నేను వివేకిని, తెలుసుకోకపోతే నేను మూర్ఖుని. కనుక శంకరాచార్య వారు చెప్పారు, ఈ ప్రపంచం అంతా కూడా భ్రాంతి ఆలయం అన్నారు ఆయన. ఈ ప్రపంచం అంతా, మానవులంతా కూడా భ్రాంతి ఆలయం అన్నారు. మెంటల్ హాస్పిటల్లో అందరూ భ్రాంతిలో ఉంటారు తెలుసా. అందుకే బ్రాండీ అని పేరు దానికి. బ్రాండీ తాగాడంటే వాడికి భ్రాంతి వస్తుంది కానీ, అందుకే భ్రాంతియే బ్రాండీ అన్నారు. భ్రాంతిలో ఉన్నది ప్రపంచం అంతా కూడా అన్నాడు. అజ్ఞానంలో ఉన్నారంటే భ్రాంతిలో ఉన్నట్టు. తాడుగా చూడకుండా పాముగా చూడటం భ్రాంతి కాదండి. చెప్పండి, భ్రాంతే కాదా? భ్రాంతి. 100% భ్రాంతే, 90%, 10%? ఎన్ని పర్సెంట్ అండి? 100%. ఇంకా చెప్పుకోవాలంటే 110% అని కూడా చెప్పండి, తప్పులేదు. భ్రాంతి. అదేవిధంగా నేను ఆత్మస్వరూపంగా ఉండి అనుభూతి, ఆత్మ. ఎందుకు అనుభూతి? నువ్వు ఆత్మస్వరూపం ఉంటే నీకు ఎందుకు అనుభూతి కావాలి? ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఆత్మ అంటావు. అనుభూతిగా ఆత్మ అనుభవం లేని వాడు లేడండి. ప్రతి క్షణం మనం ఆత్మని అనుభవిస్తూనే ఉన్నాం. నేను ఆత్మని స్వరూపాన్ని, ఆత్మ అనుభవం ప్రతి క్షణం ఉంది నాకు. నేను ఉన్నాను, నాకు తెలుసు అనే అనుభవమే ఆత్మానుభవం. మళ్ళీ చెప్తానండి, జాగ్రత్తగా వినండి. నేను ఉన్నాను, నాకు తెలుసు అనటమే అనుభూతి. ఆ అనుభూతి ఎవ్వరికి లేకుండా లేదండి. అజ్ఞానికి కూడా, పక్కా అజ్ఞానికి కూడా ఆత్మ అనుభూతి ప్రతి క్షణం ఉంది. ఆత్మ అనుభూతి అవసరమే లేదండి. ఆల్రెడీ యూ హ్యావ్ అకాంప్లిష్డ్ దట్. మరి ఏమిటి పొందాలంటే? ఆత్మ అనుభూతి ఉన్నది నాకు ప్రతి క్షణం అని తెలియకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానం పోతే నాకు ఆత్మ అనుభూతి ఎప్పుడూ ఉన్నదని తెలుస్తుంది. మరి ఆత్మ అజ్ఞానం ఎలా పోతుందండి అంటే, భగవద్గీత చదివితే పోతుంది, ఉపనిషత్తు చదివితే పోతుంది. చదవాల్సిందేనంటారా? ఇప్పుడు చదవకపోతే నెక్స్ట్ జన్మలో చదువు. ఫోర్స్ ఏం చెయ్యం, నీ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి ఇప్పుడు అన్నారు. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం, సమయాన్ని తీసుకో. నష్టమే ఉంది. మళ్ళీ ఏదో జన్మలో పుడతాం, ఎప్పుడో ఒకప్పుడు వస్తాం. మళ్ళీ నేను గురువుగా వస్తాను నానో నాకు నేను చెప్పను, నిమిషం నీకు ఏ గురువు దొరుకుతాడు అన్నాడు. ఏ జన్మలోనైనా సరే మీరు గురుముఖంగా వెళ్ళి చదివి తీరాలి. ఇప్పుడే చదువుకొని జ్ఞానం పొందితే బెటర్. నెక్స్ట్ జన్మ మీ సంచిత కర్మ ఏమున్నదో, మీరు ఏ జన్మ తీసుకుంటారో ఎవరికీ తెలియదు. జాగ్రత్త అంటుంది. తమిళంలో వాడు చెప్తారు, ఇప్పిరవి తప్పినా ఎప్పిరవి వాయికుమో అన్నారు. ఈ జన్మ తప్పిపోతే ఏ జన్మ వస్తుందో ఎవరికి తెలుసు? ఏమిటండి గ్యారెంటీ మీకు మనుష్య జన్మ వస్తుందని? చాలామంది చెప్తారు, ఏమండి ఇప్పుడు మనుషులం అయితే మనం నెక్స్ట్ జన్మ కూడా మనుషులమే అవుతాం. ఎవరండి చెప్పారు? ఏ శాస్త్రంలో చెప్పబడినది?
జడభరతుడి కథ వినలేదా మీరు? దేని గురించి అయితే ఆలోచించు చనిపోతామో అంతకాల స్మరణం అన్నారు కృష్ణ పరమాత్మ. అంతకాల స్మరణం, ఏదైతే నువ్వు స్మరిస్తూ చనిపోతావో అదే అయిపోతావు. కనుక అంత తేలిక కాదండి మనిషి జన్మ రావడం. సామాన్య సత్తా, విశేష సత్తా అని రెండు ఉన్నాయి ఇక్కడ. నేను ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అనేది విశేష చైతన్యం. నాకు ఏమి తెలుసు అనేది విశేష చైతన్యం, నేను ఎలా ఉన్నాను అనేది విశేష సత్తా. కనుక ఈ రెండు గ్రహించాలి మనం. నేను ఉన్నాను, నేను పురుషుడిగా ఉన్నాను, ఈ పురుషుడిగా ఉన్నాను అనేటువంటి విశేష సత్తా, స్పెసిఫిక్ ఎగ్జిస్టెన్స్. నేను స్త్రీగా ఉన్నాను, స్పెసిఫిక్ ఎగ్జిస్టెన్స్. మీరు నేను స్త్రీగా ఉన్నాను అని చెప్పడానికి ముందే మీరు ఉండి ఉండాలా లేదా? దుందుభేహే శంఖస్య వీణాయే సామాన్య శబ్దం తెలుసుకోకుండా వీణా శబ్దం స్వరాలు తెలుసుకోగలమా? అలాగే నేను ఉన్నాను, నేను భార్యగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను, కోడలుగా ఉన్నాను, అత్తగారిగా ఉన్నాను. ఈ నేను ఉన్నానని లేకుండా భార్యగా ఉండడం, తల్లిగా ఉండడం, కోడలుగా ఉండడం జరుగుతుందా? మీరు చెప్పండి. నేను ఉన్నాను అనేది లేకుండా భర్తగా ఉన్నాను, తండ్రిగా ఉన్నాను, కొడుకుగా ఉన్నాను, అల్లుడిగా ఉన్నాను అని జరుగుతుందా? కొడుకుగా ఉన్నాను, అల్లుడిగా ఉన్నాను, భర్తగా ఉన్నాను అనేటువంటిది విశేష సత్తా, స్పెసిఫిక్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మీ దగ్గర రెండు ఉన్నాయా లేదా చెప్పండి. ఇప్పుడు జనరల్ ఎగ్జిస్టెన్స్ ప్లస్ స్పెసిఫిక్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయా లేదా? మీకు అర్థమైతే ఎస్ అని చెప్పండి. పెద్దగా అర్థం కాకపోతే సైలెంట్గా ఉండండి. నేను ఉన్నాను, నేను స్త్రీగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను. మీ అందరికి తెలుసా లేదా? ఎస్, ఐ నో దట్ ఐ am వైఫ్ ఆఫ్ సో అండ్ సో, ఐ am the daughter of so and so. You are conscious of. మీకు తెలుసు. దీనికి ఏ పిహెచ్డి చదవాలంటే ఊళ్ళకి వెళ్ళి చదవాలి, మనం యూనివర్సిటీకి వెళ్ళి చదవాలి, కానీ ఒక శాస్త్ర గురువు దగ్గర చదవాలి. తెలిసినప్పటికీ కూడా ఇది సత్యం అని తెలియజేస్తుంది శాస్త్రం. మీకు తెలుసు, కానీ మీకు తెలుసని తెలియదు. చూసారా ఏం చెప్పాను మొన్న? అర్జున ఈజ్ వన్ హూ knows that he do not know that. He knows that he knows not. తనకు తెలియదని తనకు తెలుసు. అర్జునుడికి బోధించాలి. He knows not. మీకు తెలిసినా కూడా మీకు తెలియనట్లే అయిపోయింది. చూసారా? జ్ఞానికి తనకు తెలుసని తనకు తెలుసు. కనుక తనకు తెలుసని తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి తెలియని వాడు తెలుసుకోవాలి. చైతన్యం, నేను చైతన్య స్వరూపాన్ని, విశేష జ్ఞానం. నాకు తెలుసు అని చెప్పిన తర్వాత సామాన్య జ్ఞానం, నాకు తెలుసు. ఏమి తెలుసు నేను అడిగాను అనుకోండి, నాకు తెలుసు అన్నాను. ఇప్పుడు ఈ పుష్పం నిలిపించాను నేను, ఏం చెప్తాను? నాకు పుష్పం తెలుసు. ఇది విశేష జ్ఞానం, స్పెసిఫిక్ నాలెడ్జ్. విశేష జ్ఞానం, స్పెసిఫిక్ నాలెడ్జ్. స్పెసిఫిక్ నాలెడ్జ్, పుష్పం తెలుసు నాకు అని తెలియడానికి ముందు నాకు తెలుసు అని తెలియాలా లేదా? నాకు తెలుసు, నాకు ఏమి తెలుసో కూడా నాకు చూడండి, యు ఆర్ వైజ్. ఐ నో దట్ వాట్ ఐ నో. నాకు తెలుసు, నాకు ఏమి తెలుసో కూడా నాకు తెలుసు. అందుకే మీరు ఇక్కడ కూర్చున్నారండి. లేకపోతే మీరు కాంపౌండ్గా రారు అసలు ఈ ప్రాంగణంలోకి. ఆలోచన పరులు, వివేకవంతులే వస్తారు, వారికి అర్థమవుతుంది. నాకు తెలుసు, నాకు తెలుసని నాకు తెలుసు. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దట్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. నాకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని ఏమిటో అది కూడా నాకు తెలుసు అన్నాడు. చైతన్యం, దట్ ఈజ్ చిదాభాసం అంటారు దాన్ని. చిదాభాసం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ప్రతి ఒక్క శరీరంలో రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, చిదాభాసం, సామాన్య చైతన్యం, చిత్.
విశేష చైతన్యం, విశేష జ్ఞానం, స్పెసిఫిక్ నాలెడ్జ్, చిదాభాసం. ఈ చిదాభాసం అనేటువంటిది ఈ శరీరంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చిత్ అనేది ప్రతిబింబిస్తున్నది. చిదాభాసం మనస్సులో చిదాభాసంగా ప్రతిబింబిస్తే ఈ చిత్ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. బ్రహ్మ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. మనందరిలో ఉన్నది ఆ చిత్ చైతన్యం, కాన్షియస్నెస్. ఎక్కడ ఉందంటే ఆల్ పర్వేడింగ్, సర్వగత. ఐఎమ్ నాట్ స్మాల్ బట్ ఐఎమ్ ఆల్ అన్నారు. నేను స్మాల్ అండి, నేను స్మాల్ పర్సన్. లోపల అనుకుంటాడు నేను పెద్దవాడిని, నాకు అన్ని తెలుసు అనుకుంటాడు. ఐఎమ్ నాట్ స్మాల్, ఐఎమ్ ఆల్. స్మాల్ అనేది విశేష సత్తా. స్మాల్, ఐఎమ్ సో అండ్ సో పర్సన్, వన్ కార్నర్లో ఐఎమ్ స్టేయింగ్, ఐఎమ్ నాట్ ఎ రిచ్ పర్సన్, నాకు అంతగా డబ్బులు లేవండి, పేరు ప్రఖ్యాతి లేదు, ఐఎమ్ స్మాల్ అంటాడు. ఏ దృష్టితో? శరీరం మనస్సు దృష్టితో. ఆత్మ దృష్టితో ఐఎమ్ స్మాల్, ఐఎమ్ ఆల్. నేను ఫైనైట్, చిన్న పరిచ్ఛిన్నమైనటువంటి శరీరాన్ని ఐఎమ్ ఆల్ అన్నప్పుడు నేను అంతటా ఉన్నాను అన్నాడు. అంతటా ఉన్నాను అంటే ఆత్మదృష్ట్యా. అలా ఉంది చూసారా, వేవ్ అలా. అలా సత్యమా? అలా దృష్టితో చూస్తే, అలా నామరూప దృష్టితో చూస్తే అలా మిథ్య. అలా నీటి దృష్టితో చూస్తే, వింటున్నారండి? వింటున్నారా? యాజ్ఞవల్క్య వారు అడుగుతున్నారు మిమ్మల్ని, వింటున్నారా? అలా తరంగం, నీటి అలా, అలా నామ పేరు, అలా రూపం. ఆ దృష్టితో చూస్తే మిథ్య. అది అప్పుడు పుడుతుంది, ఆవిడ పోతుంది, వచ్చిపోయేది. అలా నీరుగా చూస్తే సత్యమా అసత్యమా? సత్యం. అలా రావడానికి ముందు నీరున్నది, అలా వచ్చిన తర్వాత నీరున్నది, అలా పోయిన తర్వాత కూడా నీరుంటుంది. అలలు చూసారు ఎప్పుడన్నా? టీవీ స్క్రీన్లోనే చూస్తున్నారు అలలు. ఎందుకంటే ఎక్కడ నది లేదు పక్కన, అప్పుడప్పుడు అలలు చూస్తూ ఉండాలి. ఇంకొక ఉదాహరణ, చంద్రుడు ఛాయాగ్రహణం. వెన్నెల అంటాం, పౌర్ణమి రోజు వెన్నెల, అమావాస్య రోజు అమావాస్యగా. పౌర్ణమి అంటే మనకు ఈ వెలుతురు, ఈ లైట్ లేకపోతే వెన్నెల్లో చదువుకునేవాళ్ళం మనం చిన్నప్పుడు. పవర్ కట్ కదండి సమ్మర్లో, ఎగ్జామ్స్ టైంలో మేము వెన్నెల్లో చదువుకునేవాళ్ళం. వెన్నెల 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 అంటాం. సన్, మూన్ లైట్, మూన్ లైట్ అంటారు. మూన్ లైట్ ఈజ్ నాట్ మూన్ లైట్, మూన్ లైట్ ఈజ్ సన్ లైట్. మీకు ఎంతమందికి తెలుసు ఈ విషయం? నాకు తెలియదు, పరమ సత్యం ఇది. సూర్యకాంతి చంద్రగ్రహణం చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు భూమిని ప్రకాశింపజేస్తాడు. అందుకే నేను చంద్రుడిని ఛాయాగ్రహం అన్నాను. ఇట్ ఈస్ షాడో ఆఫ్ దట్ సన్. ఆ సూర్యుడు యొక్క ప్రకాశం పడి ఆ చంద్రుడు ప్రకాశించి భూమికి ప్రకాశాన్ని ఇస్తున్నాడు. ఆత్మ చైతన్యం, సత్యం, జ్ఞానమైనటువంటి ఆత్మ చైతన్యం సూర్యుడు లాంటిది, మనస్సు చంద్రుడి లాంటిది. మనస్సు చంద్రుడిలాగా అయి సూర్యకాంతి అయినటువంటి ఆత్మని, చైతన్యాన్ని తీసుకొని ఈ యొక్క ప్రపంచాన్ని తెలుసుకుంటోంది. తెల్లటి పుష్పం, పచ్చని ఆకు, ఎర్రటి పుష్పం, వస్తువులన్నీ తెలుసుకుంటోంది. ఈ ప్రపంచం అంతా కూడా నాకు తెలియడానికి కారణం మనస్సు. చంద్రుడి లాంటి మనస్సు. చంద్రుడికి ఎట్లాగైతే స్వయం ప్రకాశం లేదో మనస్సుకి కూడా స్వయంగా చైతన్యం లేదు, జడం. ఆ మనస్సు ఏం చేస్తున్నది? ఆత్మ చైతన్యాన్ని నుంచి ఆ చైతన్యాన్ని తీసుకొని, చైతన్యంలో ఉన్నటువంటి ఈ చైతన్యం చిదాత్మ అంటారు. అది చిదాత్మ, ఇది చిదాభాస, ఇది ఆభాసం.
మీ ముఖం అద్దంలో చూసుకుంటారు, అది నిజమైన ముఖమా? అద్దంలో చూసే ముఖం నిజమండి? కాదు, ప్రతిబింబ ముఖం. ఇది బింబ ముఖం, అది ప్రతిబింబ ముఖం. బొట్టు ఎక్కడ పెట్టుకుంటారండి? అద్దంలో చూసుకొని అద్దంలో పెడతారా? ముఖం మీద పెట్టుకుంటారా? బింబ ముఖానికి పెట్టుకుంటారా బొట్టు? ప్రతిబింబ ముఖానికి పెడతారా? ఏమిటి స్వామి ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తారా? మేమంతా చాలా అడ్వాన్స్డ్ అనుకుంటారేమో మీరంతా అడ్వాన్స్డ్ అని నాకు తెలుసు. అయినా ఊరికే ఐ వాంట్ డ్రా యువర్ అటెన్షన్. డీప్ సబ్జెక్ట్కి వెళ్ళే ముందు ఇట్లాగే చెప్తాం. అలా తీసుకెళ్ళి చంద్రుడు భూమిని ప్రకాశింపజేస్తున్నాడు. తన స్వయం ప్రకాశం లేకపోయినప్పటికీ కూడా సూర్యుడి నుంచి అప్పు తీసుకున్నాడు ప్రకాశాన్ని. మనం ఏం చెప్తున్నామండి? పౌర్ణమి, వెన్నెల, చంద్రకాంతి అన్నాం. చాలా భ్రమ. ఈ భ్రమ చాలా మనకు. సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నాం. ఎక్కడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు? సూర్యుడు కదులుతున్నాడు అసలు? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది చదివారా? సాంఘిక శాస్త్రంలో, సామాన్య శాస్త్రం, సాంఘిక ఏదో శాస్త్రంలో చదివారా? భౌగోళిక శాస్త్రంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది. ఎన్నో వందల వేల కోట్ల స్పీడ్తో తిరుగుతున్నది అన్నాడు. కానీ మన అనుభవం ఏమిటి? సూర్యోదయం ఎన్ని గంటలకు పంచాంగంలో చూడు అంటాడు. చూసారా? సూర్యుడు ఉదయించడని మనకు తెలుసు. సూర్యుడు ఉదయించడం ప్రశ్న లేదు. భూమి తిరుగుతున్నదండి. సూర్య అస్తమనము లేదు, సూర్య ఉదయము లేదు. కానీ మనం సత్యాన్ని, ఇప్పుడు భూమి కదలకుండా ఉన్నదా కదులుతున్నదా చెప్పండి? ఇదేంటి సైన్స్ క్లాస్ లాగా ఉందా? భూమి కదులుతున్నదా కదలడం లేదా? అంటే కదలనట్లే లేదే అసలు అన్నాడు. కదిలితే కింద పడాలి కదండి మనం అన్నాడు. కదిలితే మనం కింద పడాలి కదండి. కింద పడవు నాయన. ఆ కాఫీ నుంచి ఇటు పోస్తాడు, ఆరబోయడం. ఆ టీ బంకులో చూసారా? కాఫీని ఆరబోస్తాడు వాడు. కాఫీని ఆరబోసేటప్పుడు ఇట్లా పోయాడు పైనుంచి. వాడు హారిజాంటల్గా పోస్తాడు కాఫీ, ఇట్లా ఇట్లా పోస్తాడు. స్వామీజీ చెప్తుంటారు, ఒక్క బొట్టు కింద పడదు. గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటే, భూమి ఆకర్షణ శక్తి ఉంటే కాఫీ కింద పడాలి కదండి, ఒలికిపోవాలి కదా. ఏం పడటం లేదే. అంత స్పీడ్గా పోస్తున్నాడు కాఫీని. కింద పడేంత, పడకుండా ఉండేంత స్పీడ్గా పోస్తున్నాడు. మీరు పోస్తే కప్పులో ఒక బొట్టు ఉండదు. మీరు నేను పోసామంటే కప్పులో ఒక బొట్టు ఉండదు. కానీ అతను పోస్తే హారిజాంటల్ అండి. ఇలా పోయాడు, ఇలా పోస్తాడు. చూడకపోతే ఎక్కడన్నా చూడండి, మీరు కాసేపు కూర్చొని చూడండి. తాగకండి, కాఫీ తాగద్దు, చూడండి ఎలా పోస్తాడో చూడండి. మ్యాజిక్, మ్యాజిక్ కాదండి, అభ్యాసం, అభ్యాసం. అదేవిధంగా మనం చూసేవన్నీ కూడా సత్యం కాదండి, గుర్తుపెట్టుకోండి. భూమి కదలడం లేదంటున్నారు, భూమి కదులుతున్నది. మీ అనుభవం తప్పైందా కాదా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, అనుభవం. సూర్యుడు ఉదయించడం లేదు, రాంగ్. మన అనుభవం తప్పు. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అన్నాడు, అది చంద్రుడి కాంతి కాదు, నీ అనుభవం తప్పు. ఒకటే. ఇట్లా మన అనుభవాలు చెప్పుకుంటూ పోతే అన్నీ ఇంటూ మార్కులే వస్తాయి, మనకి 0 మార్క్ వస్తుంది. శాస్త్రం చెప్తుంది, నేను చెప్తాను రా నీకు అంటే. అదేవిధంగా నిన్ను గురించి నువ్వు అనుకుంటున్నది సత్యం కాదు నాయన, నిన్ను గురించి నీకు తెలియజేస్తాను రా అంటుంది. నెక్స్ట్ మంత్రంలో చెప్పబోతున్నారు. ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నది ఏంటి? సామాన్య సత్తా, విశేష సత్తా. సామాన్య జ్ఞానం, విశేష జ్ఞానం. ద క్రక్స్ ఆఫ్ వేదాంత అండి ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఎసెన్స్ అన్నమాట. అట్లాగే కండెన్స్డ్ ఫామ్, క్రిస్టల్ క్లియర్గా, క్రిస్టల్గా చేస్తే అది అట్లా సారాన్ని ఇస్తున్నాం. అంత మాత్రం చేత బృహదారణ్యం చదివానని చెప్పి అనుకోకండి, ఎవరికి చెప్పకండి. మీరు వెళ్ళి నేను బృహదారణ్యం కూడా చదివేశాను అనకండి. సముద్రంలో నీటి బొట్టుని తాకితే ఎంతో, ఇప్పుడు మీరు మైత్రేయ బ్రాహ్మణుడు చదవడం అంత పొరపాటును కూడా ఎవరితో కూడా నేను భగవద్గీత అంతా చదివాను,
18 అధ్యాయాలు చదివేశాను, ఉపనిషత్తులన్నీ చదివానని చెప్పకండి. మీరు ఇక్కడ వినేవన్నీ కూడా సముద్రంలో ఒక బొట్టు తాకినట్లే, సముద్రాన్ని తాకినట్లు కాదు. అహర్నిశలు ఆ శాస్త్రం కోసమే సమయాన్ని వినియోగించి రాత్రి ప్రవళ్ళు మీరు ఆ మంత్రాల్లో లీనమైపోవాలి. ప్రతి మంత్రంలో అప్పుడు మీరు చదివినట్టు. మీరు చదివారని చెప్పారంటే మీ ప్రోగ్రెస్ని మీరు కట్ చేసుకుంటున్నారని అర్థం. మీ యొక్క ఉన్నతిని, ఆధ్యాత్మిక ఉన్నతిని మీరు తెంపులు చేసుకుంటున్నారని అర్థం. గుర్తుపెట్టుకోండి. నేను ఇలా చెప్పి 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 చాలామంది చదవకుండా వారి సమయాన్నంతా, వయసునంతా వృధా చేసుకుంటున్న వాళ్ళు కొల్లం ఉన్నారు. ఆ చివనో మాట, ఈ చివనో మాట అంటే మోక్షం రాదండి. దర్ ఇస్ నెవర్ హ్యాపీ విత్ జస్ట్ బై లిజనింగ్ లెక్చర్స్. అందుకని నాకు ఏమి తెలియదు అని చెప్పనుకోండి. శాస్త్రం మనకు ఇదంతా దేనికోసం అంటే మిమ్మల్ని విముక్షులు చేయడానికి, మిమ్మల్ని ఆత్మ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో పరిగెత్తించడానికి చెప్పేటటువంటి ఉపన్యాసాలే కానివ్వండి. ఇది కాదు ఆధ్యాత్మిక విద్య అంటే. గుర్తుపెట్టుకోండి, అది చెప్పడం నా కర్తవ్యం. నేను కనుక చెప్పకపోతే నీకు ఈ జన్మలో మీకు ఆత్మ మళ్ళీ చదవాలి శాస్త్రం అనే కోరిక కలగదు. నేను చెప్పి తీరాలని. కనుక మనం చదివేది ఇక్కడ ఒక తుంపరంటే తెలుసు కదా, వర్షం పడుతూ ఉంటే వృష్టి కురుస్తున్నది, అందులో ఒక తుంపర. అటువంటిది ఇక్కడ ఒక నేను చెప్పేటటువంటి విషయం. అంతే. ఎంతో ఉంది శాస్త్రం, అనంత శాస్త్రం, బహువేదితవ్యం, అల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః, యత్సారభూతం తదుపాసితవ్యం, యదా హంస ఇవాంబురివాద. శాస్త్రం అనంతం, కాలం అల్పం, అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నా. ఈ లోపల ముసలితనం, వ్యాధి అన్నీ వస్తూ ఉన్నాయి. కనుక మన సమయాన్ని, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఇక నుంచి ఎప్పుడు కూడా బోర్డమ్ అనే మాట ఉపయోగించకండి. ఎప్పుడు మీరు ఉపయోగించాలని అనుకుంటా, ఎవరైనా అలా ఉపయోగిస్తుంటే ఇప్పుడు ఇక నుంచి అసలు 24 గంటలు సరిపోదండి మనిషికి. మనిషి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. 24 గంటలు సరిపోదు. మీరు కనుక వేదాంతంలోకి దిగితే అసలు భగవంతుని అడుగుతారు, భగవంతుడా నాకు 36 గంటలు ఇవ్వు నాయన, 24 గంటలు ఇచ్చావు ఏమిటని అడుగుతారు. సోమరి పోతుల కంటే బోర్డమ్ అంటే ఇవన్నీ మాటలు వచ్చేది. నాకు చాలా బోర్గా ఉందంట. అంటే ఎంతటి స్థితికి దిగదారిపోయినాడు మనుషులు తెలుస్తున్నారు. ప్రతి క్షణం విలువైనటువంటిది, ప్రతి శబ్దం విలువైనటువంటిది, ప్రతిదీ విలువైనటువంటిది. ఈ ఈశ్వర సృష్టిలో కాలక్షేపం చేయడం కాదు. శంకరాచార్యులు గుర్తు చేస్తూ ఉంటారు, మృత్యు వెన్నంటి వస్తూ ఉన్నది, నీకు ఎప్పుడొచ్చి కబడిస్తుందో తెలియదు. మార్కండేయుడు అలా కౌగిలించుకున్నాడు ఆ శివం, మహేశ్వరుడు, మహాదేవుడిని. ఆత్మ జ్ఞానాన్ని మనం అలా కౌగిలించుకోవాలి. నేను ఆత్మస్వరూపాన్ని. అప్పుడు మనకు ఆనందం. మృత్యు అనేది మన దగ్గరికి రాదు. మహాశివరాత్రి రాబోతున్నది. మార్కండేయుడు శివభక్తుడు. మృత్యుభీత్ ముటండు శూన్ అన్నారు. మృత్యు భయమే లేదండి ఆత్మజ్ఞాని. కనుక ఇప్పుడు మనం ఎవరం, ఏం తెలుసుకున్నాం ఇక్కడ ఇంతవరకు? నేను సామాన్య చైతన్యాన్ని, సామాన్య సత్తాన్ని. ఈ ఉపాధిలో ఈ శరీరం మాంసం, అస్థి, ఎముకల గూడులో ఉన్నటువంటి మనస్సు అనేటువంటి చంద్రుడి లాంటి మనస్సు. అందుకే అండి మనసో దేవత చంద్రమా అన్నారు. చూసారా శాస్త్రం ఎలా జరిగిందో? మనసో దేవత చంద్రమా అన్నారు. మనసు యొక్క అధిష్టాన దైవం చంద్రుడు. ఎలాగైతే చంద్రుడు సూర్యుడి నుంచి ప్రకాశం తీసుకుంటాడో, సూర్యుడు ప్రకాశం వల్లనే తను ప్రకాశిస్తూ ఉంటాడో, అదేవిధంగా మనస్సు అనేటటువంటి ఈ యొక్క చంద్రుడు లాంటి మనస్సు కూడా ఆత్మనే సూర్యుడి నుంచి ఆత్మ చైతన్యాన్ని తీసుకొని చిదాభాసగా మారి, అహంకారంగా మారి, నేను భర్తగా ఉన్నాను, భార్యగా ఉన్నాను అని ఎన్ని డ్రామాలండి. మనం ఎన్ని రోల్స్ ప్లే చేస్తున్నాం. పొద్దున్న లేచి తినడం, మధ్యాహ్నం తినడం, రాత్రి తినడం, తినే పనే కదా.
పిండి, పేరంటాలు, పూజలు, పునస్కారాలు, టూర్లు ఇవన్నీ చేస్తున్నాం. అంత పెద్ద పెద్ద డ్రామా రోల్స్ ప్లేయింగ్ అన్నారు. అంత చిదాభాస యొక్క మిక్స్చర్ అండి మనం. ఇప్పుడు అంతా మిక్స్చర్. ఇక్కడ మనం అందరం ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత మంత్రం చెప్పబోతున్నారు. స్థితి గురించి తెలుసుకున్నాం. స్థితి అంటే ఏమిటి? నేను ఉన్నాను, నాకు తెలుసు అన్న తర్వాతనే నేను ఎలా ఉన్నాను, ఏం తెలుసుకున్నానని తెలుసుకుంది. ఇది స్థితి కారణం. ఇప్పుడు ఎవరండి స్థితి కారణం? ఈ శరీరం ఉండడానికి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి స్థితికి కారణం ఎవరు? బంగారం చైను ఉండడానికి స్థితి, బంగారం చైను అనే స్థితి ఉండడానికి కారణం ఎవరండి? బంగారం. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడ నాకు తెలుసు అనే దానికి, ఈ స్థితికి ఈ కారణమైనటువంటి ఆత్మ చైతన్యం ఎలా ఉన్నాను, ఏం తెలుసుకున్నాను అనే దానికి స్థితికి ఏది ఆధారం? ఏది ఆధారం? నేను ఉన్నాను, నాకు తెలుసు అనేది ఆధారం. దేనికి? విశేష సత్తాకి, విశేష జ్ఞానానికి. స్పెసిఫిక్ నాలెడ్జ్, స్పెసిఫిక్ ఎగ్జిస్టెన్స్ are always depending upon the general existence and general consciousness. విశేష జ్ఞానం, విశేష సత్తా ఎప్పుడూ కూడా సామాన్య సత్తా, సామాన్య జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాయి. ఇది టెక్నికల్ టర్మ్స్ అంటారు. మీకు అర్థం కావాలంటే, భార్య అనే పేరు ఆ రూపంలో నేను ఉన్నాను, నాకు తెలుసు అనే దాని మీద ఆధారపడి ఉన్నది. నేను తండ్రిని అనేటువంటి విశేష రూపం, విశేష నామం నేను ఉన్నాను, నాకు తెలుసు అనే దాని మీద ఆధారపడి ఉంది. నేను కొడుకుని అనేటువంటి విశేష నామం, విశేషంగా ఎగ్జిస్టెన్స్, ఆ ఉన్నాను, కొడుకుగా ఉన్నాను అనేటువంటి, కొడుకుగా ఉన్నాను అనే జ్ఞానం, విశేష జ్ఞానం, నేను ఉన్నాను, నాకు తెలుసు అనే దాని మీద ఆధారపడి ఉంది. నేను టీచర్గా ఉన్నానని నాకు తెలుసు అనేటువంటిది విశేష జ్ఞానం, నేను ఉన్నాను, నాకు తెలుసు అనే మీద ఆధారపడి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే తర్వాత మంత్రానికి వెళ్ళలేము. అందుకని మీది హోంవర్క్ అనమాట. మిగతావన్నీ మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత చదువుతాం మంత్రం. కనుక ఫైనల్గా జాగ్రత్త, స్వప్న, సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుర్జుంబతే అన్నారు. జాగ్రత్త వ్యవస్థలో నేనున్నాను, జాగ్రత్త వ్యవస్థలో ఉన్నానని నాకు తెలుసు. స్వప్నం, కలలో ఉన్నాను నేను, కల కంటున్నానని నాకు తెలుసు. నిద్రలో నేనున్నాను, నిద్రపోతున్నానని నాకు తెలియదు, కానీ లేచిన తర్వాత నిద్రపోయినాను అని చెప్తాను. కనుక నేను ఉన్నాను, నాకు తెలుసు అనేది ఎప్పుడూ ఉన్నది. సూత్రే మణిగణా ఇవ. కానీ జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో సుషుప్తి లేదు, సుషుప్తిలో జాగ్రత్త లేదు. నిద్రలో మెలకువ లేదు, మెలకువలో కల లేదు, కలలో మెలకువ లేదు, కలలో నిద్ర లేదు, నిద్రలో మెలకువ లేదు, స్వప్నంలో మెలకువ లేదు, స్వప్నంలో నిద్ర లేదు. ఏమిటండి భాష? సింపుల్. ఇప్పుడు మీకు స్వప్నం ఉందా? మీరు స్వప్నం కంటున్నారా? చెప్పండి. ఏమిటి? చెప్పకపోతే మీరు కంటున్నారు, స్వప్నం కంటున్నారు అని అర్థం. లేదని చెప్పండి పెద్దగా. మెలకుతో ఉన్నారు, జాగ్రత్త అవస్థలో మెలకువతో ఉన్నారు. మీరు ఉన్నారని మీకు తెలుసు, మీరు మెలకువతో ఉన్నారని మీకు తెలుసు. పాయింట్ నెంబర్ 1. మీరు కలకనేటప్పుడు కలలో ఉన్నాను, కల కంటున్నానని నాకు తెలుసు, కల కంటున్నాను, కలలో ఉన్నాను, కలకనేవాడు ఉన్నాడు. అది అప్పుడు మెలకు ఉందా? కలలో మెలకులో ఉండేవాడు లేక ఉన్నాడా? అప్పుడు లేడు. నిద్రపోతున్నారు, నిద్రపోయేటప్పుడు కలగనేవాడు ఉన్నాడా? మెలకుతో ఉండేవాడు అక్కడ ఉన్నాడా? లేడు. అలా ఉండేవాడు ఉన్నాడా లేడా? స్వామీజీ రీల్ తిరిగిపోతుంది, బుర్ర తిరిగిపోతుందంట. ఇదే నేను ఆలోచింపజేయడం. మీరు మనసును ఉపయోగించకండి అంటే నేను ఇంకెందుకండి ఇక్కడ. ఇప్పుడు ఈ డెస్క్ ఉంది, మనసు ఉపయోగించదు ఇక్కడ. నేను డెస్క్ని అడగక్కర్లేదు, మనసును ఉపయోగించవాకు అని. ఎందుకంటే డెస్క్కి మనసు లేదు, ఉపయోగించే పని లేదు. ఇప్పుడు మీరు కూడా మనసును ఉపయోగించుకోరండి. సపోజ్
ఎవరికి చెప్తున్నా, మనసును మీరు ఉపయోగించకండి అంటే మీకు డెస్క్కి ఏంటండి డిఫరెన్స్? మీరు మనసును ఉపయోగించవాకండి అని అన్నాను అనుకోండి, మీరు డెస్క్ అయిపోతారు. డెస్క్కి మనసు లేదు, డెస్క్ ఆలోచించదు. నేను మైత్రేయ బ్రాహ్మణం చెప్తున్నాను, డెస్క్కి తెలుసా? ఇప్పుడు మీరు మనసును ఉపయోగించలేదు అనుకోండి, మీరు డెస్క్ పక్కనే కూర్చోవాలి అంతే. డెస్క్కి మీకు ఇది డెస్క్ అండి ముందు పెట్టినది, దీనికి మీకు ఏం డిఫరెన్స్ లేదు. డెస్క్ దాకా ఎందుకు, మీరు కూర్చున్న కుర్చీకి మీకు డిఫరెన్స్ ఉండదు. కుర్చీ మైత్రేయ బ్రాహ్మణం వింటుందా, మీరు వింటున్నారా? చాలా సీరియస్ టాపిక్ అండి. నేను నవ్వుతూనే మాట్లాడతాను, చాలా సీరియస్ టాపిక్ మాట్లాడతాను. ఎందుకంటే నవ్వుతూ మాట్లాడకపోతే వినరు, చాలా కష్టం. నవ్వుతూ నేను సీరియస్ టాపిక్ మాట్లాడతాను. నేను మీరు మనస్సును కనుక ఉపయోగించకుండా మనస్సును ఆపేసేసి మనస్సును నిలపాలి అని చెప్పి నేర్పుతున్నారని మీకు చాలామంది, మీకని కాదు చాలామందికి నేర్పుతున్నారు. మనసును ఉపయోగించకుండా మీరు ఉన్నారనుకోండి, మీరు కూర్చున్న కుర్చీకి మీకు ఏమిటి తేడా అని అడుగుతున్నాను నేను. బాధేస్తుంది. ఇట్లాంటి విద్యలు నేర్పుతున్నారు, జనాన్ని మోసం చేస్తున్నారు, జనాన్ని తప్పు దారిలో నడిపిస్తున్నారు. ఇది కాదండి మన శాస్త్రం చెప్పింది. ఇట్లాంటి శాస్త్రాన్ని పెట్టుకొని వాళ్ళ మూర్ఖతని ప్రజల మీద తల మీద రుద్ది మూర్ఖులుగా చేయడానికి చేస్తూ ఉంటే ఎంత బాధేస్తుంది. తప్పు కదా. నేను అడుగుతాను, మీరు చైర్లో కూర్చున్నారండి, మీ చైర్కి మీకు ఏమిటండి డిఫరెన్స్? మీరు మనసును కనుక ఆపేస్తే ఆలోచించండి, మీ మనసును ఉపయోగించండి, బాగా ఉపయోగించండి, భగవంతుడి వైపు మళ్లించండి, ధ్యానం చెయ్యండి, భగవన్నామం చెప్పండి, మనసును నిగ్రహించండి, ఆత్మస్వరూపం వైపు మళ్ళండి. That's my privilege. I'm a thinking person, it's my privilege. I want to think, I think. All the time I think. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను నేను. ఇటువంటి గౌరవమైనటువంటి అవకాశాన్ని నేను జార విడుచుకోను. నేను కనుక వివేకవంతుడనైతే నేను ఎప్పుడు జార విడుచుకోను. ఇదండి జాగ్రత్తగా ఉండాలి మనం. కనుక తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు సృష్టి కారణం అన్నారు. ఇప్పుడు స్థితి కారణం చెప్పేసాం. నేను ఉన్నాను అంటే ఆత్మస్వరూపం. ఈ నామరూపాలన్నీ ఉండాలి అంటే ఆత్మ చైతన్యం ఉండాలి. సత్తా అన్నారు, ప్యూర్ ఎగ్జిస్టెన్స్. తర్వాత మంత్రం చదువుతానండి. సహా యథా ఆర్ద్రైర్హాగ్నేః అభ్యాహితాత్ పృథక్ ధూమాః వినిశ్చరంతి ఏవం వై అరే అస్య మహతః భూతస్య నిశ్వసితం ఏతత్ యతు ఋగ్వేదః యజుర్వేదః సామవేదః అథర్వాంగిరసః ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని అస్య ఏవ ఏతాని సర్వాణి విశ్వసితాని. ఇంతవరకు మనం స్థితి కారణం విన్నాం. ఈ స్థితి అంటే ఈ ప్రపంచంలో ఉన్న నామరూపాలన్నీ ఉండడానికి స్థితి, సస్టినెన్స్ అంటారు ఇంగ్లీష్లో, సస్టినెన్స్. ఈ ఉండడానికి నామరూపాలన్నీ కూడా ఉండడానికి ఇంతమంది ఉన్నారు, 100 మంది ఇక్కడ. మీ అందరికి పేర్లు ఉన్నాయి కదా, ఓటర్ లిస్టులో మీ పేరు ఉంది కదా, పేర్లు ఉన్నాయి. ప్రతి పేరుకి ఒక రూపం ఉంటుంది కదండి. పదం, పదార్థం. పదం అంటే మీ పేరు, పదార్థం అంటే రూపం. ఆ శరీరానికి, ఆ రూపానికి ఆ నామం. పేరుంది కదా, రూపం ఉంది కదా. రూపం ఉన్న ప్రతిదానికి పేరున్నది, పేరున్న ప్రతిదానికి రూపం ఉన్నది. నామరూప ప్రపంచం అన్నారు శంకరాచార్య వారు చెప్తారు. అస్థి భాతి ప్రియం రూపం. విద్యారణుల వారు దృగ్దృశ్య వివేకంలో చెప్తారు. అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తదోద్వయం. వేదాంతం అంతా అయిపోయింది ఒక్క శ్లోకంలో. అస్థి భాతి ప్రియం. అస్థి ఉన్నది, భాతి ఎల్యూమిని ప్రకాశిస్తున్నది,
చైతన్యంగా. ఆత్మకి ఇల్యూమినేషన్, చైతన్యం, జ్యోతి అని పేరు పెట్టాడు. ఆ జ్యోతి వెలుగులో, ఈ వెలుగులో మనం ఎలాగైతే వస్తువులు తెలుసుకుంటామో ఆత్మ మూలంగా మనం అన్ని తెలుసుకుంటున్నాం. అందుకని ఆత్మకి జ్యోతి అని పేరు. అస్థి ఉన్నది, భాతి చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నదంటే బల్బులాగా ప్రకాశించడం లేదండి. ఇన్ హూస్ ప్రెజెన్స్ థింగ్స్ ఆర్ నోన్. ఆత్మ ఇస్ దట్ ఇన్ హూస్ ప్రెజెన్స్ థింగ్స్ ఆర్ నోన్. ఆత్మ చైతన్యం అంటే అది దేని వలన అన్నీ తెలుస్తున్నాయో అని అర్థం. అస్థి భాత్ ప్రియం, అది అందరికీ ప్రియమైనటువంటిది. నేను ఉన్నాను, నాకు తెలుసు అనేటువంటిది మీకు ఇష్టమా కాదా? నేను నాకు ఇష్టం అండి అంటారా? నేను నాకు ఇష్టం లేదండి అంటారా? నేను నాకు ఇష్టం లేదండి అని ఎప్పుడు అంటారు తెలుసా? మన వాళ్ళు ఎవరన్నా మనల్ని ప్రేమించకపోతేనో, మన పిల్లలు మనం నిర్లక్ష్యం చేస్తేనో నా మీద నాకే విరక్తి పుడుతుందండి అంటారు. అది దేని వల్ల తెలుసు? నిజంగా వాళ్ళ మీద వాళ్ళకి విరక్తి కాదు, అవతల వాళ్ళు మనం నిర్లక్ష్యం చేశారని చెప్పి విరక్తి. మనల్ని మనం ప్రేమిస్తాం, అది ప్రియం అంటే. అస్థి భాతి ప్రియం. నేనున్నాను అంటే అస్థి, నేను. భాతి అంటే నేను, నాకు తెలుసు. ప్రియం అంటే నాకు నేను ప్రియం. ఇది ఆత్మతత్వం అండి. ఆద్యత్రయం బ్రహ్మరూపం అన్నారు. బ్రహ్మరూపం, ఇది బ్రహ్మస్వరూపం. ఇప్పుడు మనందరం బ్రహ్మస్వరూపమే, ఇప్పుడే ఇక్కడే. ఎవరూ మనకి ఇవ్వవలసిన పని లేదు. మీరు బ్రహ్మస్వరూపులే అయి ఉన్నారు. ఇప్పుడు మీరు బ్రహ్మస్వరూపులైన తెలియజేయడం, తెలుసుకునేటట్లు చేయడం నా కర్తవ్యమే, కానీ మీకు ఆత్మను చూపించడం నా కర్తవ్యం కాదు. నేను ఆత్మను చూపించలేను, అసలు ఇంపాసిబుల్. బ్రహ్మని చూపించలేను, ఆత్మని చూపించలేను. అది చూపించే వస్తువు కాదు, అన్ఆబ్జెక్టిఫైబుల్. ఇట్ ఇస్ అప్రమేయం స్వప్రకాశం మనోవాచామ గోచర అన్నారు లలితా సహస్రనామం. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర. ఆ లలితాదేవి అప్రమేయం అన్నారు, అన్ఆబ్జెక్టిఫైబుల్. స్వప్రకాశ, స్వతంత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది. మనోవాచామ గోచర, మనస్సు వాక్కు చేత గోచరం కానటువంటిది, తెలుసుకోలేనటువంటిది. ఇదే లలితా సహస్రనామంలో ఉన్నటువంటి వేదాంతం తత్వం. ఎక్కడ లేదండి వేదాంత తత్వం. విష్ణు సహస్రనామంలో ఉంది, రుద్రంలో ఉంది. ప్రతి శ్లోకంలో సగుణం నిర్గుణం, సగుణం నిర్గుణం కలుపుకుంటూ వచ్చారు. అయితే మనకు నిర్గుణం తెలియదు, సగుణము తెలియదు. మన గుణాల్లో మనం పడి కొట్టుకుంటున్నాం కనుక మనకు సగుణం తెలియదు, నిర్గుణం తెలియదు. అందుకని భగవంతుని కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇన్ని రూపాయలు ఉంటే ఎందుకంటే పూజించడం ఉన్నారు. నీకు 5 పిల్లలు ఉంటే నువ్వు ప్రేమతో చూస్తున్నావా లేదా? ఏ తల్లైనా అంటుందా నాకు 5 పిల్లలు ఉన్నారంటే నేను ఎవరిని ప్రేమించేదండి, అందుకని ఎవరిని ప్రేమించడం లేదు అంటుందా తల్లి? చెప్పండి. వెనకటి రోజుల్లో 10 మంది పిల్లలు, 11 మంది 12 మంది ఉండేవారండి కనీసం. ఏమండి 10 మంది పిల్లలండి నాకు, నేను ఎవరిని ప్రేమించేదండి, అందుకని ఎవరిని ప్రేమించడం లేదండి. నిలబడి చెప్పండి, ఆ స్టేట్మెంట్ కరెక్టా? అసలు నేను చెప్తుంటేనే మీకు బాధిస్తుంది వినడానికి కదా. మరి అలాంటప్పుడు భగవంతుడు ఇన్ని పేర్లు ఎందుకండి, ఇన్ని రూపాలు ఎలా పూజిస్తాం? ఏమిటది ఆ క్వశ్చన్? ఏమిటి అసలు? ఇన్ని పేర్లు ఎందుకు, ఇన్ని రూపాలు? నీకు 10 మంది పిల్లలు ఉంటే 10 మందిని ప్రేమిస్తున్నావా లేదా? 10 మంది ఉంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తావు, భగవంతుడు 10 రూపాయలు అంటే ప్రేమించలేవా? ఏ అంత చేదైపోయినాడు ఆ భగవంతుడు? అది కాదు, 100 కాదు, 1000 కోట్లు ఉన్నా కూడా ప్రేమిస్తానని భగవంతుడు అని చెప్పాలి. 5 పిల్లలుంటే ప్రేమిస్తారు, చుట్టాలందరినీ ప్రేమిస్తారు, అన్ని రూపాలు అన్ని నామాలు ఎలా ప్రేమిస్తున్నారండి? ఒకే భగవంతుడు అన్ని రూపాల్లో వెలుస్తాడు, అన్ని రూపాల్లో ఉంటాడు, అన్ని రూపాల్లో కనపడతాడు. కనుక ఎప్పుడు ఇన్ని రూపాలు నాకు కన్ఫ్యూజన్గా ఉందండి, ఏ దేవుడిని పూజించాలి అనకండి. కనీసం ఎవరైనా ఒకవేళ ఆలోచన ఉంటే ఇంకెప్పుడు అనకండి ఆ మాట. ఈ గుర్తు తెచ్చుకోండి. ఒక తల్లికి 5 పిల్లలు ఉంటే, 4 ఉంటే, 2 ఉన్నా, 3 ఉన్నా, తల్లి ఎప్పుడైనా
నేను ఎవరిని ప్రేమించేదండి, నాకు కన్ఫ్యూజన్గా ఉందంటుందా తల్లి? అనకండి. అందుకని భగవంతుడికి అన్ని నామాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే. ఏ రూపంలో మీరు పూజించిన ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. ఒక నీటి బొట్టు సముద్రంలోకి వెళ్ళినట్టే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కనుక మన మూర్ఖత్వాన్ని మనం మరీ వెల్లడించుకోకుండా ఆ భగవంతుడిని పూజిస్తూ సక్రమ మార్గంలో వెళ్తూ ఉంటే మనకు జీవన్ముక్తి లభించే చోటు ఉంటుంది. లేకపోతే మనకు మనమే భగవంతుడికి దూరం అయిపోతాం. బాలాజీ ఏకరూపుడండి. సూర్య భగవానుడిలో ఉన్నాడు బాలాజీ, చంద్రుడిలో ఉన్నాడు విశ్వరూపం. అది విశ్వరూపం, ఇది ఏకరూపం. ఏకరూపాన్ని పూజించి విశ్వరూపానికి వెళ్ళి తర్వాత ఆయన రూపమే లేదని తెలుసుకో. విశేష సత్తా, విశేష జ్ఞానం అన్నీ కూడా మనల్ని ఎదగడం కోసం పెట్టినవే, కానీ అవి నిజం కాదండి, అర్థవాదం. అది చెప్పబోతున్నాను ఇప్పుడు. ఈ సృష్టి అంతా కూడా, సృష్టి జరగడం అనేది లేదండి. సృష్టి ఎప్పుడూ ఉన్నది, దాన్ని కొత్తగా పుట్టించడం అనే ప్రశ్న లేదు. వేదాలు పుట్టలేదండి, వేదాలు ఎప్పుడూ ఉన్నాయి. అది నిత్యం, వేదాలు నిత్యం అనాది. సృష్టి కూడా పరమాత్ముడు వ్యక్తం చేస్తూ ఉంటాడు, అవ్యక్త అవస్థలోకి వెళ్తూ ఉంటాడు. మీరు నిద్రలో ఎలా అన్నీ తెలియని స్థితికి వెళ్ళిపోతారో దాన్ని ఏమంటాం? లయ అంటాం. అదేవిధంగా ప్రళయంలో నామరూపాలన్నీ ఆ యొక్క చైతన్యంలోకి వెళ్ళిపోతాయి. మీ పేరు, మీ రూపం, మీ బంధువులు, మీ ఆస్తి మీకు ఏదన్నా గుర్తుందా అండి? నిద్రలో ఎక్కడికి పోయినాయండి అవి? చెప్పండి. 6 గంటలు 7 గంటలు నిద్రపోయినారు కదా, ఏమైనా గుర్తుందా? పోనీ మీ శరీరం మీకు గుర్తుందా? మీ మనసు మీకు గుర్తుందా? లేదంటారా? అయితే ఇప్పుడు మీరు నిద్రపోయినారండి, మీ శరీరాన్ని మర్చిపోయారు, మనసుని మర్చిపోయినారు, మీ పిల్లలు వాళ్ళందరినీ మర్చిపోయినారు, ఆస్తి మర్చిపోయినారు. అవన్నీ లేవని అంటారా? చెప్పండి నాకు. ఉన్నారా లేదా? మీ శరీరం ఉందా లేదా నిద్రలో? మీకు తెలియలేదుగా మరి. ఆలోచించారా ఎప్పుడన్నా? మీరు ఉన్నారు, మీ ఆస్తులన్నీ ఉన్నాయి, మీ సంబంధికులందరూ ఉన్నారు, మీ శరీరం ఉంది, మీ మనస్సు ఉంది, కానీ ఏమీ తెలియలేదు. ఉదయం లేవగానే అన్నీ వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఆ పరమాత్ముడు చెప్తున్నారు ఇక్కడ, యథా ఆర్ద్రేధాగ్నే అన్నారు. ఎలాగైతే తడిసినటువంటి కట్టె పుల్లలు, ఆర్ద్రం అంటే తడిసినటువంటి, అగ్ని అంటే అగ్ని అందులో ఉంటుంది. కట్టె పుల్లలో తడిసినప్పటికీ కూడా అగ్ని ఉంటుంది. కనపడుతూ ఉంటుందా, కనపడకుండా ఉంటుందంటే కట్టె పుల్లల్లో అగ్ని? స్వామిని మీరు అన్ని ప్రశ్నలే వేస్తున్నారు అంటారు. మిమ్మల్ని ఆలోచించకపోయడానికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. టీచర్ పని ఒకటే, వినేవాళ్ళని, శ్రోతల్ని ఆలోచింపజేయడం. దిస్ ఎ ప్రివిలేజ్ ఫర్ ఏ టీచర్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. అది టీచర్ యొక్క ఒక ఆనంద అనుభవం. శిష్యుడిని కనుక ఆలోచింపజేయగలిగితే ఆ టీచర్కి ఉన్నంత, గురువుకు ఉన్నంత ఆనందం మరొకరికి ఉండదు. మూర్ఖుడా, పెద్ద పెద్ద ప్రశ్న వాకు, నాకు తెలియని నువ్వు అడగవాకు అంటే ఏమిటి అర్థం? నేను మూర్ఖుడిని, నువ్వు కూడా మూర్ఖుడుగానే ఉండు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే అంతకంటే ఎక్కువ చెప్పకూడదు నేను. ఓకే, కనుక అగ్నిలో, అగ్ని కట్టెలో ఉందండి. నువ్వుల్లో నూనె ఉన్నదా లేదా? కొబ్బరికాయలో కొబ్బరి నూనె ఉన్నదా లేదా? కట్టె పుల్లల్లో అగ్ని ఉన్నది. ఆ అగ్ని, ఆ కట్టె పుల్లని, తడిసినటువంటి కట్టె పుల్లని మీరు అగ్గి పుల్లతో ఇట్లా అంటిస్తే కొంచెంసేపు అయిన తర్వాత ఏమవుతుంది? ముందు ఏమొస్తుందండి? తడిసిన కట్టె పుల్లల్ని వెలిగించామనుకోండి అగ్గి పుల్లతో, ఏమొస్తుందండి?
పొగ వస్తుంది. కరెక్ట్, పొగ, స్మోక్, పొగ వస్తుంది. మీ అందరికీ బాగా తెలుసు. అంటే ఇప్పుడు గ్యాస్ స్టవ్లు అయిపోయినాయి, అంతా మైక్రోవేవ్లు అయిపోయినాయి. మనకు పొగ అంటే ఏమిటో మర్చిపోయాను. అక్కడ గుర్తుంటుంది, నేను పొగ గుర్తుంటుంది. తడిసిపోయిన కట్టె పుల్లలు వెలిగిస్తే పొగ వస్తుంది. మొదటి పొగ వస్తుంది, విసురుతాం కాసేపు. విసిరిన తర్వాత ఆ యొక్క వేడికి ఆ కట్టె పుల్లలు, తడిసిన కట్టె పుల్లలు వేడెక్కి ఆ తడి అంతా పోయిన తర్వాత నిప్పు వస్తుంది, బాగా మంట వస్తుంది. విసిరారా ఎప్పుడైనా పొయ్యి దగ్గర కూర్చొని? విసురుతూ ఉంటే ఆ తడి అంతా పోయిన తర్వాత పొగ పోతుంది. పొగ పోయిన తర్వాత ఏమొస్తుంది? మంట వస్తుంది. బాగా మంట వచ్చేటప్పుడు ఏమొస్తాయి? రవ్వలు వస్తాయి, నిప్పు రవ్వలు. ఊహించండి, చక్కగా మనసులో ఊహించండి. మొదట పొగ వస్తున్నది, అక్కడ చూడండి యాగం చేస్తున్నారు, అక్కడి నుంచి మనకు తెలుస్తుందా పొగ? వాసన కూడా తెలుస్తుంది కదా. కరెక్ట్గా మనం ఈరోజు ఈ పాఠం చదివేటప్పుడు చేస్తున్నారు వాళ్ళు, చూడండి. ఆ పొగ వాసన ఇక్కడికి వస్తుంది మనకి. కనుక ముందు పొగ వస్తుంది, తర్వాత మంటలు వస్తాయి, తర్వాత నిప్పు రవ్వలు వస్తాయి. ఇవన్నీ వచ్చినవి. ఇవి రావడానికి ముందు, పొగ రావడానికి ముందు, నిప్పు రవ్వలు రావడానికి ముందు, మంటలు రావడానికి ముందు ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఈ పొగ ఎక్కడున్నది? ఈ నిప్పు రవ్వలు ఎక్కడున్నాయి? ఈ అగ్ని మంటలు ఎక్కడున్నాయి? చెప్పండి. ఇవి రావడానికి ముందు అవి ఎక్కడ ఉండాలి? మీ ఇంట్లో ఉన్నాయా? మా ఇంట్లో ఉన్నాయా? ఎక్కడున్నాయండి? ఆ కట్టెలో ఉన్నాయి. చూసారా? వేదాంతం తేలిక కష్టమా? చెప్పండి. ఇప్పుడు వేదాంతం కష్టమా తేలిక? నేను చెప్పింది కాదండి, ఈ మంత్రంలో ఉంది. ఇక్కడ బృహదారణ్యకంలో మైత్రేయి బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు మైత్రేయికి చెప్తున్న మంత్రం ఇది. ఇది నా సొంత కథ కాదు. యథా ఆర్ద్రైర్హాగ్నే అన్నాడు. తడిసిన కట్టెల్లో నిప్పున్నదమ్మా. విశేష జ్ఞానం, ఆనందం. మీరే పడుతుంది జాగ్రత్త. ఈశ్వర విభూతి ఆనందించండి. మనం ఏం పడకుండా తింటే సరే. అది విశేష జ్ఞానం. ఆర్ద్రీధాగ్నే నిప్పు రవ్వలు, నిప్పు మంటలు, పొగ అన్నీ కూడా ఆ కట్టెలో ఉన్నాయని మీకు తెలిసిందా లేదా? ఇప్పుడు రావడానికి ముందు అవి అవ్యక్తంగా ఉన్నాయి, వచ్చిన తర్వాత అవి వ్యక్త స్థితిలో ఉన్నాయి. ఇది సృష్టి అంటే. సృష్టి అంటే ఏమిటి? ఇప్పుడు పొగ పుట్టి, నిప్పు రవ్వలు పుట్టినాయి, అగ్ని మంటలు పుట్టినాయి. అవి రాకముందు అవి అవ్యక్తంగా ఉన్నాయి, వెలిగించంగానే వ్యక్తమైంది. అదేవిధంగా ఆత్మ చైతన్యం నుంచి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అన్ని వేదాలు మనం ఎలా గాలి తీసుకుంటూ గాలి వదులుతున్నామో అనాయాసంగా ఆ ఆత్మ చైతన్యంలో నుంచి వేదాలు వచ్చినాయి. వేదాలే కాదు, 4 వేదాలే కాదు, చతుర్దశ మంత్రాః, అష్టవిధి బ్రాహ్మణాః, బ్రాహ్మణ భాగం వచ్చేటువంటి కథలు, అన్ని కథలు అందులో నుంచి వచ్చినాయి. తర్వాత పురాణం, ఇతిహాసం అవన్నీ కూడా అందులో నుంచే వచ్చినాయి చెప్తున్నారు. సూత్రాలు, శ్లోకాహ ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యంలో మన శ్వాస తీసుకుంటే ఎంత అనాయాసంగా తీసుకుంటున్నామో అట్లా నిశ్వాసం అన్నారు. ఇది అర్థవాదం అండి. ఆత్మలో నుంచి అన్ని వేదాలు కాదు అర్థం ఇక్కడ. మొత్తం
ఎలా చెప్తే అలా తీసుకోవాలి. దాన్ని మనం సరిగా అన్వయం చేసుకోవాలి, సరిగా అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ అసద్వా ఇదమగ్ర ఆసీత్ సదోవై అసజాయత, సత్తు నుంచి ఈ ప్రపంచం అంతా వచ్చింది, వ్యక్తమైంది అని చెప్తున్నారు. అంతేకాదు విద్య, శ్లోకాలు అన్నీ కూడా, పురాణ ఇతిహాస ఇవన్నీ కూడా, ఇక్కడ పురాణ ఇతిహాస అంటే వేదాల్లో చెప్పినటువంటి కథలు, ఇవన్నీ కూడా ఆ ఆత్మస్వరూపాన్ని నుంచి ఎట్లాగైతే తడిసిన కట్టెలో నుంచి పోగా నిప్పు రవ్వలు అగ్ని వచ్చిందో అదేవిధంగా ఆత్మ చైతన్యం నుంచి వెళ్ళి వచ్చినాయి అని చెప్తున్నది ఈ మంత్రం. సృష్టి కారణం ఏతాని సర్వాణి విశ్వసితాని, ఆత్మ చైతన్యం నుంచే వచ్చినాయి. ఎవరు ఆత్మ చైతన్యం? ఎవరు ఆత్మ చైతన్యం? నేనే. నేనంటే ఎవరు ఇక్కడ? మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారమా, లేకపోతే సత్ చిత్ చైతన్యమా? నేనంటే సత్ చిత్ చైతన్యం నుంచి అన్నీ వచ్చినాయి. అందుకని సత్ అనేదాన్ని ఉన్నది అనేదాన్ని విడిగా చూడలేదు. ఉన్నది అనేదాన్ని చూడండి, ఉన్నది అనేదాన్ని చూడండి. ఎక్కడ రండి, కనబడుతుందా? మైకు ఉన్నది, మైకు ద్వారా ఉన్నది తెలుసుకుంటారు కదా. క్లిప్ ఉన్నది, క్లిప్ ద్వారా ఉన్నది అని తెలుసుకుంటారు. ఉన్నది అనేటువంటి దాన్ని మీరు చూడలేదు. ఉన్నది అనేటువంటిది ఆత్మస్వరూపం. ఉన్నది కంటికి కనపడదు, వస్తువు ద్వారా కనపడుతుంది, విశేష సత్తా ద్వారా కనపడుతుంది, విశేష జ్ఞానం ద్వారా చైతన్యం వ్యక్తమవుతుంది. కానీ శుద్ధ సత్వం కంటికి తెలియదు. ఎలాగైతే ఎలక్ట్రిసిటీ చూశారండి కళ్ళతో, ఎలక్ట్రిసిటీ చూసారా కళ్ళతో అని అడుగుతున్నాను. ఏంటి చూడలేదని ఎవరు చెప్పరు? ఎలక్ట్రిసిటీ చూసారా? చూడలేదు. చూడగలరా? చూడలేదు. ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉన్నదా లేదా? ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉన్నదా లేదా? ఉన్నది. ఎలా తెలుసు మీకు? బల్బు వెలుగుతున్నది. బల్బు వెలుగుతున్నది కనుక ఎలక్ట్రిసిటీ ఉన్నది. కానీ ఎలక్ట్రిసిటీ చూస్తున్నారా మీరు? చూడటం లేదు. అయినా ఉన్నదా లేదా? ఉన్నది. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది ఎలక్ట్రిసిటీ లాంటిది, కళ్ళతో చూడలేదు. బల్బు చూసి బల్బు వెలుగుతుంటే ఎలక్ట్రిసిటీ ఉన్నది అందరూ చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా సందేహమా? లేదండి అని చెప్పండి. ఎవరైనా ఒక్కడన్నా చెప్పేసి నేను బల్బు చూస్తున్నానండి, బల్బు వెలుగుతున్నది, ఆయన ఎలక్ట్రిసిటీ లేదని ఎవరైనా చెప్పండి. ఒక్కడు లేచి ఇక్కడ చెప్పగలిగితే. యూ కెనాట్ డేర్ టు సే, యు ఆర్ నాట్ ఎఫర్ట్ టు సే. ఇది జ్ఞానం అంటే. మీరందరూ ఆలోచన పరులు. యు ఆర్ ద థింకర్స్, యు ఆర్ ఆల్ థింకర్స్. అలాగే ఆత్మ సత్తా చూడలేదు కంటితో. నేను ఉన్నాను ఆత్మ తెలుస్తున్నది శరీరం ద్వారా. అక్కడ బల్బు ద్వారా ఎలక్ట్రిసిటీ తెలుసుకున్నారు, ఇక్కడ శరీరం ద్వారా ఆత్మను తెలుసుకుంటున్నారు. నేను ఆత్మని ఈ శరీరంలో ఉన్నాను, ఎలక్ట్రిసిటీ మాట్లాడలేదండి. నేను ఆత్మని శరీరం ద్వారా మాట్లాడగలను, ఈ శరీరంలో ఉన్నాను, ఆత్మ చైతన్యాన్ని నేను చెప్పగలను. నేను అది జడ పదార్థం, ఇది చైతన్య పదార్థం. యథా ఆర్ద్రైధాగ్ని అంటారు. కనుక ఈ శరీరం అనే బల్బు ఎలక్ట్రిసిటీ అనే ఆత్మ ద్వారా తలకాయ ఊపుతున్నది, నవ్వుతున్నది, వింటున్నది. చక్షుష చక్షు, మనసో మనః, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ప్రాణం. ఎలక్ట్రిసిటీ ఫ్యానస్య ఫ్యాన్ అన్నాం. ఫ్యాన్గా ఉండాలండి, ఏం ఉండాలండి? ఎలక్ట్రిసిటీ.
బల్బుగా ఉండాలంటే ఏం ఉండాలి? ఎలక్ట్రిసిటీ. మైక్గా ఉండాలంటే ఏం ఉండాలి? ఇక్కడ నా గొంతు అక్కడ దాకా మీ దగ్గరికి రావాలంటే మైక్ ద్వారా వస్తుందా, ఎలక్ట్రిసిటీ ద్వారా వస్తుందా? ఏది ముఖ్యమండి? ఎలక్ట్రిసిటీ. మైకస్య మైక్ ఎలక్ట్రిసిటీ, బల్బస్య బల్బ్ ఎలక్ట్రిసిటీ, ఫ్యానస్య ఫ్యాన్. యమునికి యమును అంటారు చూసారా? యముడికి యముడు అని అంటుంటారు. ఫ్యాన్గా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ, బల్బుగా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా కన్నుగా పనిచేయాలంటే ఆత్మ, కన్నుకు కన్ను ఆత్మ, చెవికి చెవి ఆత్మ. చెవు వినాలి అంటే ఆత్మ ఉండాలి కనుక చెవుకు చెవు ఆత్మ. శ్రోత్రస్య శ్రోత్రం, మనస్సుగా ఉండాలంటే మనస్సుకు మనస్సు ఆత్మ, మనస్సుగా ఉండాలంటే ఆత్మ. అందుకని మనస్సుకు మనస్సు ఎవరండి? ఆత్మ. వాచోహ వాచం మనసో మనః, చక్షుషశ్చక్షు, శ్రోత్రస్య శ్రోత్రం, ప్రాణస్య ప్రాణ. ఇది ఆత్మతత్వం. కనుక ఎక్కడుందండి ఆత్మ? చెప్పండి. ఇప్పుడు ఎక్కడుంది? ఏ లోకంలో ఉంది? ఎంత దూరంలో ఉంది మీకు ఆత్మ? చెప్పండి. లోపల ఉంది. లోపల ఉన్నది అంటే విశేష సత్తాతో చెప్తున్నారు మీరు. నేను మనిషిని, కరెక్టే అది కూడా. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, కరెక్ట్. ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్. లోపల ఉన్నది. లోపల ఉన్నది అని చెప్పేటప్పుడు నేను మనిషిగా ఉపాధితో ఈ యొక్క నామరూపాలుగా తీసుకొని లోపల ఉన్నదని చెప్పాను. ఆ లోపల ఉన్నది నేను అనుకుంటే, ఆ లోపల ఉన్నది నేను ఆత్మ, ఈ శరీరంలో కూడా ఉన్నాను అని చెప్పచ్చు. చెప్పగలరా లేదా? ఎలక్ట్రిసిటీ అంటుంది బల్బులో ఉన్నాను, మైక్లో ఉన్నాను, ఫ్యాన్లో ఉన్నాను. ఆత్మ కనుక మాట్లాడిందంటే మాట్లాడచ్చండి, ముఖం ద్వారా మాట్లాడండి. నేను ఆత్మస్వరూపాన్ని, సచ్చిత్ చైతన్యాన్ని ఈ శరీరంలో ఉన్నాను, అన్ని శరీరాల్లో ఉన్నాను, పశువు పక్షి కీటకాదులన్నింటిలో ఉన్నాను నేను ఉన్నాను. ఈ నా నుంచి ఈ వేదాలన్నీ పుట్టినవి కనుక నేను అనేది శరీరం కాదు, మనస్సు కాదు, ఆత్మ దృష్ట్యా. అలా అనేటువంటిది నీటి దృష్ట్యా చూస్తే సత్యం, అలా అనేటిది నామరూపం దృష్ట్యా చూస్తే మిథ్య. నేను అనేటువంటిది ఆత్మ దృష్ట్యా చూస్తే సత్యం, నామరూప దృష్ట్యా చూస్తే మిథ్య. నేను అని మీరు అంటున్నప్పుడు ఈ శరీర దృష్ట్యా, మనసు దృష్ట్యా మీరు కనుక చెప్తే మీరు మిథ్య అయిపోతారు. మిథ్య అంటే ఏంటి? ఫాల్స్, అసత్యం అయిపోతారు. నేను అని చెప్పేటప్పుడు ఆత్మ దృష్ట్యా మీరు చెప్తే మీరు సత్యం అయిపోతారు, నిత్యమైపోతారు, ఎప్పుడు మరణరాహిత్యంగా ఉండగలరు. చెప్పండి ఇప్పుడు మీకు ఏం కావాలి? నేను అనేటప్పుడు ఈ నేను ఆత్మగా చూసుకుంటూ చెప్తూ ఈ నామరూపం అనేటువంటిది మిథ్య అని కనుక చెప్తే ఈ నేను అది నిత్యం, సత్యం, మరణరహితం, అమృతం, నిత్య బుద్ధ శుద్ధ ముక్త స్వరూప ఆత్మస్వరూప అహమస్మి అనొచ్చు. లేదా ఇటు వంగితే చిరాభాస వైపు, అహంకారం వైపు, రాగద్వేషాల వైపు, మనసు బుద్ధి చిత్తహంకారం వైపు వంగిపోయినాం. ఆల్రెడీ ఊరి వచ్చేసుకున్నది. వంగినంత వరకు చాలు. ఇప్పుడైనా తల ఎత్తి ఉత్కృష్టత జాగ్రత్త అంటున్నారు. లేచి లేకపోతే ఏముందంటే వ్యాధి, జర, మరణ, దుఃఖం, అతృప్తి, బంధకం, ఫియర్, ప్రతి క్షణం భయం. ఉదరమంతరం కురుతే అధతస్య భయం భవతి. ఎవరైతే ఈ కొంచెమైన ఆత్మని దూరం చేసి చూస్తాడో, ఉత్ అరం అంతరం కురుతే అథ తస్య భయం భవతి, భయం పుడుతుంది వాడికి. మీరు కనుక ఇటువైపు నామరూపం వైపు ఓకి నేను భర్తని, భార్యని, సత్యంగా ఉన్నాను, నేను ఇక్కడ మా అబ్బాయి ఏంటి, మా అమ్మాయి ఏంటి అనుకుంటూ సత్యం అనుకుంటూ ఉన్నారంటే భయం ఉంటుంది. లేదు నేను ఆత్మని, ఇవన్నీ నామరూపాలు, ఇవన్నీ మిథ్య అనుకున్నారంటే మీకు భయం ఉండదు. కనుక మీరు ఎటు వంగుతారో రేపటి లోపల డిసైడ్ చేసుకోండి. తర్వాత మంత్రం చదువుతారు. స్వామీజీ వచ్చే వరకు తీసుకుంటానండి కొంచెం. ఇంతవరకు సృష్టి అయింది, స్థితి కారణం చెప్పాం, సృష్టి కారణం చెప్పాం. ఇప్పుడు ఈ ఆత్మ నేను చైతన్యాన్ని నుంచే ఇంకొకటి చూడండి. సూర్యుడు ఉన్నాడు అని చెప్పాలంటే ఎవరుండాలి?
నేను ఉండాలా లేదు? సూర్యుడు ఉన్నాడని చెప్పేది ఎవరండి? కుక్క, నల్లి, బల్లి, పిల్లి చెప్తాయండి? మనిషి మాత్రం చెప్పగలడు. మేధాశక్తి, బుద్ధి శక్తి ఉన్న వ్యక్తి సూర్యుడు ఉన్నాడు అని చెప్తాడు. సముద్రం ఉన్నది. సముద్రానికి తెలియదు సముద్రం తాను ఉన్నదని, సూర్యుడికి తెలియదు తాను ఉన్నానని సూర్యుడికి. దేనికి ఈ సృష్టిలో తాను ఉన్నానని తెలియదు, తను జడమైన పదార్థాలకు తెలియదు. వాటికి ఉనికినిచ్చేవాడిని ఎవరిని? నేను. సూర్యుడు ఉన్నాడు అని చెప్పాలంటే నేను ఉండాలి. చూసారా? సూర్యుడు ఉన్నాడని చెప్పాలంటే నేను ఉండాలి. అప్పుడు సూర్యుడికి సత్తా ఇచ్చింది ఎవరండి? ఉనికినిచ్చింది ఎవరు? ధైర్యంగా చెప్పండి. నేను ఇద్దరు ముగ్గురే చెప్తున్నారు. ఏమంటే సూర్యుడు ఉన్నాడని చెప్పాలంటే ఎవరు చెప్పగలరండి? మనిషి అయినటువంటి నేను మాత్రమే చెప్పగలను. కనుక సూర్యుడు నేను ఉన్నాడు అని సూర్యుడు చెప్పగలరా? సూర్యుడి సత్తా నా మీద ఆధారపడి ఉన్నది. చంద్రుడు ఉన్నాడు, చెట్టు ఉన్నది, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలన్నీ ఉన్నాయి, ఇల్లు ఉన్నది, భూమి ఉన్నది. ఈ మొత్తాన్ని సమస్త చరాచర ప్రపంచానికి ఉనికినిచ్చేవాడిని నేను. నేను అంటే ఏ నేనండి? ఇప్పుడు చెప్పండి మీరు. శరీరం, మనస్సు, నామరూపాలతో కూడిన మనస్సు శరీరమా? సత్తు చిత్తైనటువంటి ఆత్మ చైతన్యమా? ఆత్మ చైతన్యం. శరీర నామరూపాలతో అయితే ఒక పిల్లవాడికి జన్మనిచ్చేటప్పటికి మనం ముసలివాళ్ళని కూర్చుంటున్నాం. ఇంకా సృష్టికి ఏమిస్తాం మనం? సత్తు చిత్తు. ఆత్మదృష్ట్యా అయితేనే సత్తు చిత్తండి. ఈ శరీర దృష్ట్యా మనం చాలా అల్పులం. వ్యాధి, జర, మరణాలతో కూడినటువంటి అల్పులైనటువంటి శరీరం ఇది. అల్పుడైనటువంటి వ్యాధి, జర, మరణాలతో కూడిన ఈ శరీరాన్ని నేను అనుకోవడం మీకు ఇష్టమా? అన్నిటికీ ఆధారభూతమైనటువంటి అధిష్టానమైనటువంటి సర్వ అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం చైతన్యం నేను అనుకోవడం మీకు ఇష్టమా? చెప్పండి మీరే. దేనికి ఇష్టపడతారు? ఫైనైట్, అతృప్తి, దుఃఖం, కాలు నొప్పి, ముట్టి అని మోకాలు నొప్పి, వెనక వెన్ను నొప్పి, పళ్ళు నొప్పి, కన్ను నొప్పి, ఒంట్లో సగం భాగాలు సరిగ్గా పనిచేయం. అటువంటి శరీరాన్ని, మనసులో అన్ని రకాల బాధలు, అటువంటి శరీరాన్ని, మనస్సుని నేనని చెప్పుకోవడం మీకు ఇష్టమా? జగత్తు మొత్తానికి ఆధారభూతమైనటువంటి కాన్షియస్నెస్, ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్, సత్ చిత్ అయినటువంటి ఈ చైతన్య స్వరూపాన్ని నేను అనుకోవడం మీకు ఇష్టమా? డిసైడ్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా డిసైడ్ చేసుకొని ఓనప్ చేసుకుంటే ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ వండర్ఫుల్, ఎక్సలెంట్. అదర్వైజ్ లైఫ్ ఈజ్ మోర్ మిజరబుల్. కనుక లైఫ్ని బాధాకరం చేసుకోవడం కానీ, ఆనందమయం చేసుకోవడం కానీ ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? ఇప్పుడు నా చేతిలోనే ఉంది. నా జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి, బాధామయం చేసుకోవడానికి, రెండిటికి ఎటు ఒగ్గుతానో నేను. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేక తౌ సంపరిత్య వినక్తి ధీర అన్నాడు. మీరెంత ధీరులైతే, శ్రేయస్సును కోరుకునేవారైతే ఆత్మతత్వాన్ని వరించండి. ఆత్మతత్వాన్ని వరించాలి అంటే శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మనస్సును చక్కగా భగవంతుడి వైపుకు మళ్లించి మనస్సు నిగ్రహంతో, ఆ భగవత్ చింతనతో శాస్త్రాన్ని చదవండి. ఇంద్రియాలన్నింటినీ కూడా ఏకీకృతం చెయ్యండి. ప్రపంచాన్ని చూడండి, ఈ జగత్తునంతా చూడండి, విశ్వరూపంగా చూడండి. ఎవరు ద్వేషించడానికి అర్హుడు కాదు ఈ దేశంలో ఎక్కడా కూడా. అందరూ పూజార్హులే కానీ ఎవరు ద్వేషానికి అర్హుడు కాదు. కనుక అందరూ ఈశ్వర స్వరూపులే. అంత ఈశ్వరమయంగా చూడగలిగిన రోజే మనం నిజమైనటువంటి మానవులం, జ్ఞానులం అవుతాం. తర్వాత మంత్రంలో చెప్తున్నారు, సృష్టి స్థితి అయిపోయిందండి. తర్వాత ఏమొస్తుందండి? లయం, డిసల్యూషన్. గాడ్ అంటే ఏమిటండి?
G stands for generator. O stands for ordiner. D stands for dissolution, destroyer. ఇదండి గాడ్ అంటే. సృష్టి స్థితి లయ కారక పరమాత్మ జగత్ కారణం. జన్మాద్యస్య యతః, ఎవరి నుంచి అయితే, యతః ఎవరి నుంచి అయితే జన్మము అనేటువంటిది వచ్చిందో, పంచభూతాలు, శరీరాలు, జీవరాశులు ఇవన్నీ వచ్చినాయో, ఎక్కడి నుంచి వస్తే అక్కడికే కదండి వెళ్ళాలి. సముద్రంలో నుంచి నీరు ఆవిరై మేఘ రూపంలో వెళ్ళి వర్ష రూపంలో కురిసి కొండల మీద నుంచి ప్రవహించి నదిలాగా ప్రవహించి ఎక్కడికండి వెళ్తుంది? మళ్ళీ తన పుట్టినింటికే వెళుతుంది. పుట్టినిల్లు లేదండి సముద్రం. సముద్రం నుంచి వచ్చింది, సముద్రం దగ్గరికి వెళ్ళడం సహజం కదా. అట్లా అని చెప్పి పుట్టినింటి నుంచి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ పుట్టింటికి వెళ్ళకూడదు. ఇంత మనం ఎక్స్టెండ్ చేస్తాం ప్రతిదానికి. ఎలా చేయకూడదు కాబట్టి మీరే కదండి చెప్పారు, పుట్టినింట్లో పుట్టి మెట్టినింటికి వెళ్ళి మళ్ళీ పుట్టినింటికి వెళ్ళాలి అన్నారు. అది అక్కడ కాదండి, ఇక్కడ మాత్రం సముద్ర విషయంలో మాత్రమే. కానీ మన దేశం 40వ వెడ్డింగ్ డే చేసుకునేటటువంటి దేశం, 50th వెడ్డింగ్ డే చేసుకునేటటువంటి దేశం. మా పెళ్లి రోజండి అడిగా ఎన్ని సంవత్సరాలు అయిందంటే 42 సంవత్సరాలు అయిందండి పెళ్లి చేసుకున్నాను, వెడ్డింగ్ డే. అందుకని మన దేశంలో వెడ్డింగ్ డే చేసుకుంటారు. 60 ఏళ్ళకి 50 ఏళ్ళ కంటే 50 ఏళ్ళు అయిందండి పెళ్ళి అయ్యన్నాడు. చూసారా ఎంత గొప్ప. 50 సంవత్సరాలు ఆ బంధాన్ని నిలుపుకోవడం నాట్ ఏ జోక్. విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు. 40వ వెడ్డింగ్ డే, 50 సంవత్సరాలు ఇంత పెళ్లి చేసుకోండి, ఇంకా ఉన్నారు ఇద్దరు కలిసి అని అడుగుతారు వాళ్ళు. వీళ్ళేంటి మనమేంటి మన వాళ్ళు సముద్రంలో నదిలో స్నానం చేసేటప్పుడు భార్య భర్తలు ఇద్దరు చేయబట్టుకొని మునుగుతారు నీళ్ళల్లో. 7 జన్మలు ఎత్తినా కూడా నువ్వే నాకు భార్యగా రావాలి, 7 జన్మలు ఎత్తినా కూడా మళ్ళీ నువ్వే నాకు భర్తగా రావాలని చెప్పి నీళ్ళలో మునుగుతారు వీళ్ళు. ఎక్కడ, ఏ దేశంలో అండి అలా మునిగేది? ఏ కాంటినెంట్లో, ఏ దేశంలో? ఆసియా ఖండంలో భారతదేశంలో మాత్రమే అట్లా మునుగుతారండి, మరెక్కడా మునగరు. 7 జన్మలకైనా నువ్వే నా భార్యగా రావాలి, 7 జన్మలకైనా మీరే నా భర్తగా రావాలి అని అడుగుతుంది ఆమె. ఆయన ఇద్దరు ఒకరికొకరు అనుకుంటూ 3 మునుగులు మునుగుతారు నదిలో. ఎంతటి ఉన్నతమైన సంస్కృతి. ఇందులో ఒక జోక్ ఉంది, నేను కనిపెట్టి ఆ జోక్ ఏంటో తెలుసా? ఎందుకు అడుగుతారంటే 7 జన్మలు, ఈవిడికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు సర్వీస్ ఎక్స్పీరియన్స్కి బాగా నేర్పానండి పాఠాలు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఎవరైనా కొత్తగా వస్తే మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇంకొక ఆవిడ భార్యగా వచ్చినా, ఇంకొక భర్తగా వచ్చినా మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలంటే నా వల్ల కాదు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం. కనుక అమ్మ నువ్వే రా తల్లి, నాన్న కూడా అట్టగా కోరుకుంటున్నానండి, మీరే రండి నాకు కూడా, నేను కూడా పడి కష్టపడ్డాను, మళ్ళీ ఎక్కడ పడేది ఇంకో జన్మలో ఇంకొక ఆడకంటే మన ఇద్దరం అయితే ఆల్రెడీ అండర్స్టూడ్. ఇది చిన్న జోక్ అండి, నేను కనుక్కున్నా ఈ జోక్. అసలు విషయం అది చూడండి, ఎంత ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితంలో కలిసి. ఎందుకంటే భార్యాభర్త అంటే మోక్ష పురుషార్థానికి పెట్టినటువంటి కుటుంబ వ్యవస్థ. ఆరోగ్యమైనటువంటి పౌరులను మనం అందించడానికి, సమాజానికి పిల్లలను అందించడానికి భార్యాభర్తలు ఒకరికొకరు కలిసి ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉండి సమాజం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి వ్యవస్థ మనది. ఫ్యామిలీ సెటప్ ఈజ్ ద బెస్ట్ సెటప్. మరి ఏ దేశంలో ప్రపంచంలో లేదు. కనుక అటువంటి కుటుంబ వ్యవస్థను మనం రక్షించుకోవాలి. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం సబ్జెక్టు, హై ఫిలాసఫీ నుంచి వ్యవహారానికి వచ్చేసాం. ఎందుకంటే ఆ సముద్రం నది తీసుకొచ్చింది ఎగ్జాంపుల్. ఓకే, కమ్ టు ద పాయింట్. సర్వసాం చదివేస్తానండి మంత్రం, చదవలేదా మంత్రం? చదవలేదు, చదువుతానండి.
11వ మంత్రం. సహా యథా సర్వాసాం అపాం సముద్రః ఏకాయనం ఏవం సర్వేషాం స్పర్శానాం త్వక్ ఏకాయనం ఏవం సర్వేషాం రసానాం జిహ్వా ఏకాయనం ఏవం సర్వేషాం గంధానాం నాసికా ఏకాయనం ఏవం సర్వేషాం రూపాణాం చక్షుః ఏకాయనం ఏవం సర్వేషాం శబ్దానాం శ్రోత్రం ఏకాయనం ఏవం సర్వేషాం సంకల్పానాం మనః ఏకాయనం ఏవం సర్వాసాం విద్యానాం హృదయం ఏకాయనం ఏవం సర్వేషాం కర్మణాం హస్తౌ ఏకాయనం ఏవం సర్వేషాం ఆనందానాం ఉపస్థ ఏకాయనం ఏవం సర్వేషాం విసర్గాణాం పాయుః ఏకాయనం ఏవం సర్వేషాం అధ్వనాం పాదౌ ఏకాయనం ఏవం సర్వేషాం వేదానాం వాక్ ఏకాయనం. దీన్ని ఏకాయన ప్రక్రియ అంటారు. ఏకాయన ప్రక్రియ అంటే దేంట్లో నుంచి వచ్చిందో ఒక వస్తువు ఒకటి దానిలోకే వెళ్ళడం ఏకాయనం, ఒకటి అవ్వడం అన్నారు. ఒకటి అవ్వడం ఎలాగంటే ఇక్కడ ఈ మంత్రంలో చెప్పిన ఏంటంటే మనం రూపం చూస్తాం, కళ్ళతో రూపాలు చూస్తాం, చెవులతో శబ్దాలు వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో గంధం చూస్తాం. ఆ వస్తువులు ఉన్నాయి కదండి బయట. ఆ వస్తువు చూడంగానే అది గ్రహించేసి అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వస్తువు చూడంగానే ఇది పుష్పం అని చూసి రూపం మనసుకు అందిస్తుంది, లోపలికి వెళ్ళిపోయింది. తిన్న పదార్థం రుచి తెలిసి మనసుకు తెలిసిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది ఆ పదార్థం. అదేవిధంగా శబ్దం విన్నాము, ఆ శబ్దం ఏమిటనే జ్ఞానాన్ని మనసుకి ఇచ్చేసింది ఏకాయనం. ఇలా ప్రతి పంచ జ్ఞానేంద్రియాన్ని, పంచ కర్మేంద్రియాన్ని, చక్షు, శ్రోత్రం, త్వక్, రూపం, రసం, గంధం అన్నీ కూడా వాక్, పాణి, పాద, పాణి, ఉపస్థ కర్మేంద్రియాలు, చక్షురింద్రియాలు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మ ఇంద్రియాలు అన్నీ కూడా ఎవరి కోసం అంటే ఆ ఆత్మను అందించడం కోసమే. ఇవన్నీ కూడా కన్ను కన్ను కోసం చూడదండి, కన్ను కన్ను కోసం చూడదు, చెవు చెవు కోసం వినదు, ముక్కు ముక్కు కోసం వాసన చూడదు, నాలుక నాలుక కోసం రుచి చూడదు, స్పర్శ స్పర్శ కోసం స్పృశించదు, చెయ్యి చెయ్యి కోసం ఒకదాన్ని పట్టుకోదు, కాలు కాలు కోసం నడవదు, మాట వాక్కు వాక్కు కోసం మాట్లాడదు. ఎవరి కోసం అంటే లోపల ఉన్నటువంటి ఆ ప్రమాద ఆత్మ చైతన్యం కోసం. కన్ను ఒక ఫ్లెష్, మాంసం, ఇది పైరెప్ప, కింది రెప్ప, వెంట్రుకలు ఇదంతా మాంసం. ఇంద్రియం, ఇంద్రియ దేవత, చూసే దేవతలు కలిసిపోతుంది. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దేవత, అవన్నీ అందులో కలిసిపోతూ ఉంటాయి. ఏ ఇంద్రియము తన కోసం పనిచేయడం లేదు. ఇంద్రియాలన్నీ కూడా ఈ గృహస్వామి అయినటువంటి ఆత్మ కోసం పనిచేస్తున్నాయి. చూసారా? ఏది ఆస్వాదించినా, ఏది అనుభవించినా ఆ ఇంద్రియం దానికోసం చేయడం లేదు. ఎంత సింపుల్ లాజిక్తో చూడండి. ఎవరి కోసమో చేస్తున్నాయి లోపల, ఎవరి సుఖం కోసమో ఆనందం కోసమో చేస్తున్న ఇవన్నీ కూడా పనులు. ఎవరు ఆ తత్వం ఏమిటి లోపల? ఆత్మతత్వం, నేను. ఆ నేను అనే ఆత్మతత్వం కోసం మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి నిర్విరామంగా. ప్రాణం, ఈ ప్రాణం కూడా ఆత్మ కోసం. ఆత్మే నామరూపాలలో వ్యక్తమై అంతటా
ఈ యొక్క విభూతిని చూస్తున్నది. తన విభూతిని తాను వ్యక్తం చేసుకుంటున్నది ఆత్మ. ఎప్పుడైతే మనం ఈ శరీరం మనస్సు మనం అనుకుంటామో ఆ విభూతి మర్చిపోతాం, ఆ గొప్పతనాన్ని మర్చిపోతాం. మరచిపోయి 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 ఎంతకి దిగజారిపోతామంటే అనేక భ్రమలకు లోనైపోయి బయటపడలేము. కుడితిలో పడిన ఎలుక అంటాం చూసారా? కుడితిలో పడ్డ ఎలుక ఎలా కొట్టుకుంటుందండి? బావిలో పడ్డది కానీ ఏదైనా ఎలా కొట్టుకుంటూ ఉంటే గిలగిలగిలగిలా ఆడుతుంది ప్రాణం కోసం. మానవుడు అట్లా బాధపడుతున్నాడు. ఆత్మస్వరూపమై ఉండి పరమాత్ముడే జీవాత్ముడిగా అవగానే తన స్వరూపాన్ని మర్చిపోయినాడు. అందుకే జీవాత్మ ఏవ పరమాత్మ అన్నాడు. పరమాత్ముడే జీవాత్మ కాగానే తన స్వరూపాన్ని మర్చిపోయినాడు. కనుక పరమాత్మనే ఈ జీవాత్ముడు పరమాత్ముడే అని తెలుసుకోవాలి. అద్వైతము సుఖమా ద్వైతము సుఖమా అన్నారు త్యాగరాజులు గారు. ద్వైతం అంటే ఆయన వేరు ఈయన వేరు ఆవిడ వేరు అది వేరు ఇది వేరు ఇవన్నీ వేరు అన్నాడు. నామరూపాలు వ్యావహారిక ప్రపంచం వేరు వేరుగా ఉంటుంది. అవన్నీ కూడా ఆ నామరూపాలన్నీ ఏ ఆత్మలో విభూతి అన్నారు. అన్నీ కనపడడం. ఒకే నర్తకి అనేక వేషాలు వేస్తుంది. డ్రెస్ మార్చుకొని వస్తూ ఉంటుంది, ప్రతిసారి కాస్ట్యూమ్ మార్చుకుంటూ వస్తుంది. ఒకే నర్తకి అన్ని వేషాలు వేస్తూ ఉంటుంది. వేసే నర్తకి ఒకటైనా కాదు, ఒకటి. వేషాలు మారుస్తున్నప్పటికీ కూడా వ్యక్తి ఒక్కటే. అదేవిధంగా ఆత్మ ఒక్కటే అనేక రకమైన వేషాలు వేస్తున్నది. ఇవన్నీ రోల్స్ అండి. మనకి వేషాలు. ఇప్పుడందరూ మనం వేషంలో ఉన్నాం. స్త్రీ వేషంలో, ఆత్మ స్త్రీ వేషంలో, అమ్మ వేషంలో, కూతురు వేషంలో, పురుషుడి వేషంలో, భర్త వేషంలో ఉన్నది ఆత్మ. ఎన్ని వేషాలు ఉన్నాయండి ప్రపంచంలో ఆత్మకి? ఇప్పుడు చెప్పండి, ఎన్ని వేషాలు వేస్తున్నది ఆత్మ? ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని వేషాలు. మీకు ఈ విషయాన్ని చూడటం ఇష్టమా కాదు? వృక్షాలు ఎన్ని రకాలు ఉన్నాయి, పుష్పాలు ఎన్ని రకాలు ఉన్నాయి, పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ రకాలన్నీ చూడడం ఇష్టమా కాదని చెప్పండి మీకు. మామిడి పండులో ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ చూడడం ఇష్టమా కాదా? ఇష్టం కాదంటే కళ్ళు మూసుకోండి. నాకు ఇష్టం లేదండి అవన్నీ చూడనండి అంటారా? మరీ మరీ చూస్తారు. ఒక పుష్పం వికసిస్తే దాన్ని చూస్తారు. చెట్టు పచ్చగా ఉంటే చూస్తారు. సంగీతం బాగుంటే బాగుంది వింటారు. తినే రసగుల్లా బాగుందండి, ఆహా బాగుందండి. మెత్తగా ఉందండి, బాగుందంట. కనుక ఈ విషయాన్ని ఈ విధంగా అద్భుతంగా చూడడం దోషమా? నువ్వు బయట చూడవాకు, కళ్ళు మూసుకో, నీకు ఆత్మ కనపడుతుంది అన్నాడు. ఎక్కడికి పంపించాలో తెలుసా? ఎక్కడికి పంపించాలి? మెంటల్ అసైలం. ఈ జగత్తుని చూడవాకు, కళ్ళు మూసుకో, ఇదంతా భయంకరం, ప్రపంచం అంతా కూడా. సాధన చేసేటప్పుడు కొంత వ్యవహారాన్ని తగ్గించుకొని ఆయన మరి ఎక్కువ మాట్లాడవాకు, ఏది పెడితే అది తినవాకు, ఎలా పడితే అలా మాట్లాడవాకు, మనసును ఎటు పడితే అటు పోనివాకు. నీకు ఆత్మ తెలిసే వరకు, తెలిసిన తర్వాత నువ్వు చక్కగా ఆనందంగా ఈ ప్రపంచాన్ని ఈశ్వరమయంగా చూడు అని చెప్పింది శాస్త్రం అండి. శరీరం ప్రపంచం నుంచి పారిపో, కళ్ళు మూసుకో, మనసు ఆపేసేయి. మనసు వచ్చిందంటే గందరగోళం. మనసు ఆపేసి అంటే ఈశ్వర సృష్టిని మీరు ద్వేషిస్తున్నట్లా కాదా? ఈ అద్భుతమైన ఈశ్వర సృష్టి దోషం కాదా? మీరు దోషంగా నిర్ణయిస్తున్నారు. ఎవరైతే కళ్ళు మూసుకోమంటున్నారో, ఎవరైతే మనసును ఆపేయమంటున్నారో, ఎవరైతే యోగ సమాధిలోకి వెళ్ళిపోమంటున్నారో వాళ్ళందరూ ఈశ్వర సృష్టిని నిందిస్తున్నట్లే ఇండైరెక్ట్గా. ఈశ్వర సృష్టిని నిందిస్తున్నట్లే ఇండైరెక్ట్గా. నిజమైన జ్ఞాని, నిజమైన ఆత్మజ్ఞాని సర్వం బ్రహ్మమయంగా చూస్తారు. ఈ ప్రపంచంలో ఏది నాకంటే వేరుగా లేదు.
ఇదేమిటో సినిమా డైలాగ్ లాగా యాక్షన్ చేస్తున్నాను అనుకోవాలండి మీరు. స్టేజ్ మీద వాళ్ళందరూ ఇట్లా యాక్షన్ చేస్తారు, నేను అట్లా యాక్షన్ ఏం చేయడం లేదు. ఈ జగత్తు మొత్తా కూడా ఆత్మ కంటే వేరుగా లేదు. నేను ఆత్మస్వరూపాన్ని నామరూపాల్లో అన్నింటిలో ఉన్నాను నేను. ఇట్స్ నాట్ ఎ లిప్ మూమెంట్, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. దిస్ ఇస్ ద ఓన్లీ ఫ్యాక్ట్. ఇది పరమ సత్యం. ఈ సత్యాన్ని ఎవ్వరూ మార్చగలిగే శక్తి లేదు లేదు లేదు. మీరు అవునన్నా కాదన్నా మీరు ఇప్పుడు బ్రహ్మస్వరూపులు అయి ఉన్నారు. నేను బ్రహ్మం కాదనడానికి మీకు హక్కు లేదు. నేను బ్రహ్మం కాదనేవాడు బ్రహ్మమే, గుర్తుపెట్టుకోండి. నేను బ్రహ్మం కాదు అనేవాడు ఆత్మతత్వం. కనుక మీరు ఆత్మ నుంచి దూరంగా వెళ్ళగలరా? ఇప్పుడు మీరే ఆత్మ ఉన్నప్పుడు మీరు దూరంగా వెళ్ళగలరా ఆత్మకి? అలా అంటున్నది, నేను సముద్రం నుంచి దూరంగా ఉన్నాను అంటున్నది. అలా నేను చెప్పానా? లహరి ఢూండే పానీకో, లహరి ఢూండే పానీకో అన్న. అలా వెతుకుతున్నది నీటి కోసం. కపడా ఢూండే సూక్తుకో అన్న. వస్త్రం వెతుకుతున్నది దారం ఎక్కడ ఉన్నదని. జీవ ఢూండే బ్రహ్మకో అన్నాడు. జీవుడు వెతుకుతున్నాడట, బ్రహ్మ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని. వెతికేవాడు బ్రహ్మరా పరమాత్మ, జీవాత్మ ఏవ పరమాత్మ. ఎందుకురా వెతుకుతావు? కనుగొంటిని శ్రీరాముని కనుగొంటిని. అద్భుతమైన పాట. కనుగొన్నాను నేను శ్రీరాముని. ఎక్కడ? ఇక్కడే హృదయంలో కనుగొన్నాను, ఆత్మస్వరూపంగా కనుగొన్నాను అన్నాడు. ఇది త్యాగరాజుల వారు పాడినటువంటి అద్వైత తత్వం. త్యాగరాజుల వారి ప్రతి కీర్తన మనస్సుని ఎలా నిగ్రహించాలో చెప్పినటువంటి కీర్తనలు చదివితే చాలు మీరు. నేను మనసుని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలండి అన్నారు. త్యాగరాజ కీర్తనలు నేర్చుకుని ఆయన అని చెప్తాను నేను. మైండ్ మేనేజ్మెంట్ ఎవరైనా చెయ్యాలి అంటే త్యాగరాజ కీర్తనలు నేర్చుకోండి. మనసా ఎటులో వస్తుంది, మనవి ఆలకించరాదటే, మనసులోని మర్మములు తెలుసుకో. మనసా ఎటులోపుని శమ దమ ఇటువంటివన్నీ ఉన్నటువంటి మహానుభావులతో చేరి ప్రతి ఒక్క కీర్తన మైండ్ మేనేజ్మెంట్ అంటే. మైండ్ మేనేజ్మెంట్, బెస్ట్ మేనేజ్మెంట్ డన్ బై త్యాగరాజ. అద్భుతంగా కీర్తనలో రాసేశారు. ఆ మనస్సు సంబంధించిన పాటలు చదవండి, పాడండి, నేర్చుకోండి. పాడడం చేత కాకపోతే అర్థం చూడండి పుస్తకంలో. అద్భుతం. మనసులోని మర్మములు తెలుసుకో మానరక్షక అన్నాడు. ఏ రామా, నా మనసులోని మర్మాలన్నీ తెలుసుకొని నన్ను ఒక ఒడ్డుకు చేర్చున్నాయన అన్నాడు. నేను ఈ మనసుని హ్యాండిల్ చేయలేను, నా మనసుని నీకు ఇచ్చేస్తున్నాను, నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. మన హృదయాన్ని కనుక మనం భగవంతుడు ఇచ్చామంటే వీ కెన్ రిలాక్స్. హృదయాన్ని మనమే పట్టుకొని కూర్చున్నామంటే డాష్ డాష్ డాష్. అక్కడ కార్డియాక్ స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు పట్టుకుంటారు. అందుకని హృదయాన్ని ఆ పరమాత్మకి సమర్పించండి. అంటే ఎట్లా? హృదయం అంతా భగవంతుడు నింపేసేయండి. హృదయం అంతా భగవంతుడితో నింపేసేయండి. ఏమంటే ఎట్లా నింపమంటారు? మా మామగారు అత్తగారు జ్ఞాపకం వస్తుంటారు, భగవంతుడిని నింపలేను. నా హృదయంలో మా అత్తగారు కూర్చొని ఆయన అన్ని గుర్తుకొస్తున్నారు. మీ అత్తగారిని కూడా భగవత్ స్వరూపంగా చూడు, మామగారిని కూడా భగవత్ స్వరూపంగా చూడు. ఎంత బాగా చెప్తారు స్వామి. మీరు స్టేజ్ మీద కూర్చున్నారు, చక్కగా చెప్తారు. మా ఇంటికి వచ్చి చూడండి ఎంత కష్టాలు ఉంటాయో మీకు తెలుసు. కష్టమేనండి, లేదని ఎవరు అనలేదండి. కానీ కష్టమైనప్పటికీ కూడా చెయ్యదగినది, చెయ్యవలసినది అదే. అంతా ఆత్మతత్వం అయినప్పుడు, నేను ఆత్మతత్వం అయినప్పుడు ఆవిడలా ఆత్మతత్వం కాకుండా పోతుంది. కనుక మనం ప్రతి జీవిలో ఆత్మని చూడడం నేర్చుకోవాలి. ఆత్మని చూడడం కాదండి, చూడండి ఆత్మని. ఆత్మగా నేనే ఆత్మస్వరూపాన్ని ఆ శరీరంలో కూడా ఉన్నాను, ఈ శరీరంలో ఉన్నాను, అంతటా ఉన్నాను. ఈ పువ్వులో ఉన్నాను నేను ఆత్మస్వరూపంగా. ఎలా ఉన్నానో చెప్పండి. పువ్వులో
సత్తుగా ఉన్నాను. పువ్వు, మాల, చెప్పండి ఇక్కడ ఏమున్నది? మాల ఉన్నది అని చెప్పండి. మాల ఉన్నది. ఈ ఉన్నది అనేది పరమాత్మ. ఇదేమిటండి ఇలా చెప్తారు? ఉన్నది పరమాత్మ ఎట్లా అవుతుందండి? ఉన్నది మాత్రం పరమాత్మ అంటారేంటి? చాలా కష్టం. ఇంతేనా వేదాంతం? నేనేదో కాస్త అట్లా లైట్గా ఏదన్నా వస్తుందని అనుకున్నాం, ఏదో ప్రకాశంగా కనపడుతుంది అనుకున్నాం. మీరేమో ఏం లేదు ఉన్నది ఉన్నది అంటారా? ఉన్నది ఏమిటండి? పుష్పం నీకు ఇష్టం లేకపోతే చూద్దాం, నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావా లేదా? ఇప్పుడు ఉన్నది ఇష్టమా? నువ్వు ఉండడం నీకు ఇష్టమా కాదా? అదంటే మీరు ఉండడం నీకు ఇష్టమా కాదా? అప్పుడు ఉన్నది అనేటువంటిది ఇష్టమా కాదా? అద్భుతం, మహా అద్భుతం. ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ ఆశ్చర్యవత్ పశ్యత్ కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదేవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శృత్వాకేనం. విన్నా కూడా అర్థం కాదు కొంతమందికి. విని అర్థం చేస్తున్నాడు తప్పుగా అర్థం చేసుకునేవాడు. కనుక ఆయన కాడు పట్టుకోవాలి. భగవంతుడా, నాకు ఈ ఆత్మతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటటువంటి శక్తిని ప్రసాదించు. ఆయన అడగండి. అడిగితే టక్కున తథాస్తు అంటాడు. మనం అడిగితే కదా. ఇప్పుడే ఇక్కడే నోరు తెరిచి హృదయపూర్వకంగా నాకు ఈ జన్మలోనే ఇక్కడ ఇప్పుడే నీ నిజస్వరూపం తెలియాలి. నువ్వేమిటో తెలియాలి. నేను నిన్ను నమ్ముకున్నాను, ఇన్ని సంవత్సరాలుగా పూజిస్తున్నాను, నీకు ఇన్ని కైంకర్యాలు చేశాను. నాలో దుఃఖాన్ని తొలగించు, నాలో బాధలన్నీ తొలగించు, నా అజ్ఞానాన్ని తొలగించు. నువ్వు తొలగించకపోతే ఎవరు తొలగిస్తారు? డిమాండ్ చేయండి. దిగి వస్తాడు భగవంతుడు. ఆయన కూర్చున్నదే అందుకోసం. మీకు తెలుసా? ఆయన కూర్చున్నదే అందుకు. మన మోక్షాన్ని ఇవ్వడానికి కూర్చున్నాడు ఆయన. మోక్ష ప్రదాత అన్నాడు. కనుక జీవితం అనేటువంటిది సర్వం దేంట్లో నుంచి అయితే వచ్చిందో దాంట్లోకి వెళ్ళడం సహజం. తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు, తర్వాత చదువుతాను, కానీ దాని యొక్క అర్థం చెప్తాను. ఒక ఉప్పు కణిక తీసుకొని నీళ్ళల్లో వేశారనుకోండి. ఉప్పు కణికని నీళ్ళల్లో వేశారు. ఆ ఉప్పు నీళ్ళల్లో కరిగిపోయింది. నేను అడుగుతాను, ఉప్పు ఎక్కడుందో చెప్పయ్యా అంటాను. ఉప్పు ఎక్కడుందో చెప్పు అని అడిగితే ఏం చేస్తారు మీరు? ఆ పైన ఉన్న నీళ్ళు తీసుకొని టేస్ట్ చేస్తే ఉప్పు, రెండో భాగం తీసుకొని నీళ్ళు చేస్తే ఉప్పు, పక్కన ఉప్పు, రైట్ సైడ్ దక్షిణత ఉత్తరత పశ్చిమ పురత అధశ్చ ఊర్ధ్వం ప్రస్వ సర్వ తస్య శాఖా అన్నారు. ఆ పరమాత్ముడే అంతటా ఉన్నాడు. ఉప్పు ఎలాగైతే కరిగిపోతే అంతటా నీళ్ళల్లో ఉన్నదో, ఉప్పు నీరు అంటారు చూసారా? ఉప్పు నీరు. ఆ ఉప్పు ఎక్కడుంది బాబు అని? అంతటా ఉందండి నీళ్ళల్లో అన్నాడు. కనుక పరమాత్ముడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అంతటా ఉన్నాడు. పరమాత్ముడు అంతటా ఉండడం ఇష్టమా మీకు? పరమాత్ముడు కైలాసంలో ఉన్నాడని చెప్పడం ఇష్టమా? ఏమండి, ఆయన కైలాసంలోనే ఉండనివ్వండి. ఎందుకంటే మనం చేసేవన్నీ అక్రమాలని ఆయన చూస్తాడు మళ్ళీ. లేకపోతే ఆయన అక్కడే ఉండనివ్వండి పరమాత్మ. అందుకనే మనం అస్మిన్ బింబే సంకల్పం చేసేటప్పుడు ఆవాహనం చేస్తాం. పూజ అయిన తర్వాత యథాస్థానం ప్రతిష్టాపయామి. నువ్వు వెళ్ళిరానైనా రేపు అని పంపిస్తాను. యథాస్థానం ఏదో తెలుసా? హృదయం. యథాస్థానం ప్రతిష్టాపయామి. కనుక ఆయన ఇక్కడే ఉన్నాడు. కనుక ఎప్పుడైనా సరే ఆయన నుంచి దూరంగా వెళ్ళడం అనేది జరగదు. ఇక్కడే ఉన్నాడు కనుక ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు భగవంతుడు. ఏ క్షణం ఆయన మన నుంచి దూరంగా లేడు. దూరంగా ఉండడమే కాదు, అసలు ఉండకపోవడమే కాదు, ఆ ఆత్మస్వరూపమే, ఆ పరమాత్ముడే నా స్వరూపం. జీవాత్మ ఏవ పరమాత్మ. నేనట్లవుతానండి ఆ పరమాత్మని అన్నాడు. ఆయన వేరే, నేను వేరే అన్నాడు. భక్తులు మనమే
క్లెయిమ్ చేయడానికి కూడా మనకు ధైర్యం లేదు. చాలామంది చెప్తారు ఈ అద్వైతులు అందరూ కూడా ఆ పరమాత్ముడే నేను చెప్తారు, వాళ్ళు అద్వైతం అంటారు, ఒకటే అంటారు, అసలు అది ఎట్లా అవుతుంది, తప్పు కదా, దేవుడే నేను ఎట్లా అవుతాను అన్నాడు. దేవుడే నువ్వు అవుతావు అంటే నీ శరీరం చెప్పానా, నేను మనస్సు చెప్పానా? దేవుడే నేనవుతాను అంటే ఏమిటి అర్థం? శరీరమా, మనస్సా? బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, ఎవరు దేవుడు అవుతాడు? ఆ శరీరంలో ఆ ఉపాధిలో ఉన్న ఆత్మ పరమాత్మ అన్నాం కానీ మనం శరీరాన్ని అనలేదండి. నేను దేవుణ్ణి అంటే ఆత్మ దృష్ట్యావా, శరీరం దృష్ట్యావా? నేను ఆత్మ దృష్ట్యా అంతటా ఉన్నాను కానీ శరీర దృష్ట్యా అంతటా లేదు కదా. కనుక నేను దేవుడితో సమానం, దేవుడినే నేను, జీవాత్మయే నేను, పరమాత్మని అనడంలో ఏ ఉద్దేశం అండి? ఏ ఉద్దేశం దాంట్లో? శరీర దృష్టితో ఎప్పుడో, అద్వైత దృష్టితో అంటాం, పారమార్థిక దృష్టితో అంటాం, అంతేకాని ఈ దృష్టితో అనం. ఇది అర్థం చేసుకోక చాలామంది విశిష్టాద్వైతులు, ద్వైతులందరూ కూడా అద్వైతం వాళ్ళకి పాపం వస్తుందండి, అద్వైతం మాట్లాడే వాళ్ళందరికీ పాపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు దేవుడు ఒకటే అంటున్నారు అన్నారు. మనం ఎప్పుడు ఈ శరీరాన్ని ఒకటే అని చెప్పనలేదు. ఆ పరమాత్ముడు ఆత్మ ఒకటే అన్నాను కానీ శరీరం ఒకటే అన్నారు. కనుక మనం వస్తున్నారా? ఓకే. ఆ పరమాత్ముడు వేరు కాదు నా నుంచి అనేటువంటి విద్యను నాకు ఇచ్చినటువంటి గురువు వస్తున్నారు. వారిని దర్శించడం మహాభాగ్యం. నేను ఏ వార్తలైతే మీ ముందు పెడుతున్నానో ఈరోజు ఇవన్నీ నావి కాదు. నా గురువులైనటువంటి స్వామి దయానంద సరస్వతుల వారు ఇచ్చినటువంటి విద్య ఇది. వారి శిష్యులైనటువంటి పరమార్థానంద స్వామి వారు ఇచ్చినటువంటి విద్య. వారి దగ్గర నేర్చుకున్న విద్యని నా ముఖంగా ఇక్కడ మీ ముందు పెడుతున్నానే కానీ ఈ మాటలు ఏవి నావి కాదు. మీరు అదృష్టవంతులు, నేను అంతకంటే భాగ్యశాలిని. నా ఉపన్యాసాలు జరిగేటప్పుడే నా గురువు గారి ఉపన్యాసాలు ఇక్కడ గుంటూరులో జరగడం, అనుకోకుండా ఈ దేవాలయ నిర్వహించే వారందరూ కూడా ఆ స్వామివారిని ఇక్కడ తీసుకురావడం మన జన్మంతా తరిస్తుంది. ఆ స్వామివారు దక్షిణామూర్తి స్వరూపులు, జ్ఞానస్వరూపులు, సంప్రదాయ స్వరూపులు. ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఆచార్యులలో, అద్వైత ఆచార్యులలో జ్ఞానులైనటువంటి, బ్రహ్మనిష్ఠులైనటువంటి, శ్రోత్రులైనటువంటి గురువు మన ముందుకు వస్తున్నారంటే మీరందరూ ఎంతో భాగ్యం చేసుకొని ఉండాలి. అటువంటి భాగ్యాన్ని మనం పొందడానికి ఈ రోజందరం వేచి ఉన్నాం. ఇంతసేపు స్వామీజీ వారు వస్తున్నారు, ఒక 2 నిమిషాల్లో వస్తారు. మీ అందరికీ స్వామివారు ఆశీస్సులు అందజేస్తారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.